యేసయ్య అంటాడు, మీరు నన్ను శోధించండి నేను మిమ్మల్ని ఆశీర్వదించకపోతే. ఆ రెండు మాటలకు అర్థం తేడా తెలిసిందా? అంటే నిష్టగా భక్తి చేసి అప్పుడు ఆయన అడగాలి, ఏందయ్యా నీ సన్నిధిలో నేను ఎంత నమ్మకంగా ఉన్నాను, నన్ను ఆశీర్వదించవేందని. అంతేగాని నీ ఇష్టానుసారంగా తిరణాలకు వచ్చినట్టు వచ్చి తిరణాలు తిరిగినట్టు తిరిగి ఏదో వచ్చామంటే వచ్చాము, పోయామంటే పోయాము, చలో మరి సందా చేసి ఇందులోనే గొప్ప దీవెన ఉందనుకొని ఎందుకు ప్రభు ఇంత అన్యాయం చేసావు, ఈ అమాయకమైన మాటలన్నీ పక్కన పెట్టి నేను చెప్తున్నా కదా, ఆయన కనికరం గొప్పదే అంతే. అంటే నాకు ఈ మధ్యకాలంలో ఒక విషయం అర్థం. ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఒక సంఘటన, ప్రజలందరూ అసలు యేసు ప్రభు చెప్తుందే మరణం, మీరు చనిపోతేనే శాశ్వత కాలం బ్రతుకుతారు, చనిపోకపోతే ఇక మీ కర్మ, మీరు ఇంకా రోగాలతో, మోకాల నొప్పులతో, నడుముల నొప్పులతో, కిడ్నీ వ్యాధులతో, అన్ని దీర్ఘకాలిక సమస్యలు, గ్యాస్ ట్రబుల్ సమస్య చేత, క్యాన్సర్ సమస్య చేత బాధపడుతూ నలిగిపోవాల్సిందేరా. మీరు ఎప్పుడైతే ఈ దేహాన్ని విమోచిస్తారో అప్పుడు మీకు శాశ్వతమైన జీవం, సంతోషం, సమాధానం, ఆనందం, నిత్యానందము మరణములో తర్వాతే ఉంది అని యేసుప్రభు వివరంగా చెప్తుంటే, ఇంకా ఈ మనుషులు ఇక మరణం కొరకు ఎదురెళ్ళాలి. క్రైస్తవుడు అంటే తన్ను తాను చంపుకోకూడదు, తన ప్రాణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, కానీ మరణం కోసం వెయిట్ చేయాలి. లెక్క ప్రకారం ఈ వాక్యం అర్థమై వస్తే దేవుని రాజ్యం కొరకు, రాకడ కొరకు ఎదురు చూడాలి. కానీ ఆయన చనిపోగానే అమ్మా ఏంది ఇటు చచ్చిపోయాడు, ఇటు చంపేశారు అని ఆయన మరణాన్ని ప్రశ్నించిన భక్తులు ఎందరో లేచినప్పుడు నాకు అమాయకంగా అనిపించింది. సరే, అందరికీ ఆ స్టాండర్డ్ నూరంతల సంగతి తెలియకపోవచ్చు, కానీ మీ మట్టుకు మీరు జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవుడికి మరణం ఆశీర్వాదం. అయితే అదొచ్చేలోపు మనము నియమంలో ఉన్నామో లేదో, క్రమంగా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇది ఇంకో మంచి మాట చెప్తా. సరే, ఎట్లాగో మంచి మాటలేక చెప్పేది, మనం నియమం ప్రకారం వెళ్దాం. ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటి? ఈరోజు మనం ధ్యానించాల్సిన అంశం ఏంటి? అంటే ఇంతమందిలో వాక్యం అనేది ఆయన ఒక్కడేనా? మీరందరూ ఏం వింటున్నారు? మీకేం గుర్తుండట్లేదా? పాని పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నాం గుర్తుందా? పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పుకున్నాం? బైబిల్లోదేదయ్యా, బైబిల్లోదే. పోయిన ఆదివారం ఏందమ్మా, నేను చూసుకోవట్లే, మీరు చెబుతారేమో అని చూస్తున్నా. ఈస్టర్ పండుగ కదా పోయిన ఆదివారం, అది కూడా తెలియదు. అందులో నీతి గురించి చెప్పుకున్నావా? పోయిన ఆదివారం ఈస్టర్ పండుగ కదా, మంచిది. ఇంకా తవ్వుతుంటే వస్తున్నట్టుంది, ఇంక మిమ్మల్ని కూడా బడి పిల్లలు లేపినట్టు లేపాల. మా హిందీ సార్ ఒకడు వచ్చేవాడు, ఒక ఆయన సారీ 6వ తరగతిలో మాకు హిందీ అక్షరాలు నేర్పారు. 5 దాకా అసలు హిందీ అంటే మాకు తెలియదు. వరుస పెట్టి లేపేవాడు, ఒక్కొక్క పదం నేర్పించేవాడు. నాకు ఎంత బాగా గుర్తున్నాయంటే ఆయన కొట్టిన దెబ్బలు అట్టంటి. అయినక్ అంటే ఏంటో తెలుసా? కళ్ళజోడు. హిమలి అంటే ఏం తెలుసా? చింతపండు. ఎడుతురా? ఆమ్ అంటే ఆమ్ కాదు, రేపు వస్తుంది కదా, ఏందది? మామిడి పండు. హిందీలో చెప్పమని చెప్పేవాడు, మాకు వచ్చేది కాదు. ఆయన లేపేవాడు, ఒకని లేపి ఆమ్ క్యా హే బోలో అంటాడు. వాడు చెప్పడు, సార్ అంటుంటాడు. ఇక తర్వాత గబగబ చూసుకుంటాడు, ఆమంటే ఏందని ఇది రెడీ పెట్టుకుంటాడు. రెండో వాళ్ళు వేసి చెప్పేస్తాడు. మూడో వాడు చూసుకున్నాడుగా, మూడో వాడిని ఇంకోటి అడుగుతాడు, వాడికి రాదు అది, మళ్ళీ తనులు తింటమే. మొత్తానికి ఆ దెబ్బలకి ఆ పదాలు మొత్తం అటు ఉండిపోయినాయి. అట్లే అసలు ఒక స్టోరీయే వచ్చేసింది మైండ్లోకి. రామన్ ఒకడు ఉండేవాడు, అందమైన ఆవు ఉండేది, ఒక మంచి ఊర్లో ఉండేవాడు, ఇలాంటి కథలన్నీ హిందీలో వచ్చేసాయి. అంటే ఎందుకంటే దేవుని వాక్యం అంట
పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మనకి దేవదూతలు అడుగుతారంట విశ్వాసుల్ని, మనల్ని పట్టుకొని మనం పరలోకం వెళ్ళే వాళ్ళం కదా, మనం నరకానికి వెళ్ళే వాళ్ళం కాదు. యేసయ్య రక్తంలో కడగబడిన మనము మోక్షానికి వెళ్ళే వాళ్ళమే, నరకానికి వెళ్ళాం. కాబట్టి మార్గం, జీవపు మార్గం ఆయన కాబట్టి, పరలోకానికి వెళ్ళేది మనం కాబట్టి, మనం వెళ్ళగానే దేవదూతలు పట్టుకొని అడుగుతారంట, ఒరే బాబు నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సామాన్యురాలు కాదు, అసలు నీ కోసం ఎదురు చూస్తున్నా అంటే ఏంటి సంగతి అంటే దేవదూతలు అడుగుతారంట, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి వచ్చి మీతో ఉన్నాడు కదా. అవును, మేమందరం అసలు ఆత్మలో ఆనందించాం. అదే ఆ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క గుణగణాలు, గుణాతిశయములు, గుణలక్షణాలు, తండ్రి మహిమ, తండ్రి మహిమైశ్వర్యం, తండ్రి ఔన్నత్యం, దేవుని యొక్క ఆ మహదైశ్వర్యం అంతటిని పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి నేర్పాడు. ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన రౌద్రం సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పాడు. నువ్వు విన్నవా? విన్నా. అదే ఎట్లుంటాయి చెప్పు? ఇన్ని యుగాల నుంచి ఆయన ఎదురుగానే ఉన్నాం కానీ ఆయన చూడలేము, ఆయన తాకలేము. మాకు ఆయన అసలు ఏంటో అర్థమై సావట్లేదు, నువ్వు చెప్పు అని మనల్ని అడిగితే నాకు తెలియదు కానీ మా పాస్టర్ గారు ఆ పక్కకు పోయిన అడుగు అన్నాం అనుకో, ఇక ఆ దేవదూతల్ని నాన్నే వదిలేసి ఇది పనికొచ్చాడు కాదు, ఇది పనికొచ్చేది కదరా, పక్క ఇంకొకరిని పట్టుకుంటారు పోయి. నిజం, మన భాషలో చెప్తున్న, బైబిల్లో రాయబడిన మాట అదే. అందుకే ఆ మర్మము ఇప్పుడు మనకు బయలుపరచబడుతుంది. అందుకని దేవుడి గురించి ఒక వర, ఒక హలో అరమర లేకుండా మాట్లాడు అంటారు కదా. ఒకడు ఆ మధ్య పెళ్లి భోజనం తినొచ్చిండు. పెళ్లి భోజనంలో ఏం పెడతారు తెలుసుగా? సమృద్ధిగా ఉంటుంది కదా. బిరుగు తిని వేవని తట్టు, గొంతులు చేయి పెడితే అన్ని తట్టు ఉంది. బిరుగు తినొస్తే ఈలో పాస్టర్ గారు బీరకాయ స్వీట్ చేశాడు. సొరకాయ స్వీట్ చేశాడు. అద్భుతమైన వాసన వస్తుంది. గిన్నెలో వేసి పెడితే నాకు అది పెట్టన్నా, ఒరే ఇప్పుడు కదా పీకల్లాగా తింటావు కదండి అనో, దేనర దానికి ఉందన్నా. ఏందంట? దేనర దానికి ఉందంట. కడుపులో అరలు ఉంటాయి, చిన్న పేగు, పెద్ద పేగు, మధ్య పేగు, ఎట్టట్టు ఉంటాయో దేని అర దానికి ఉంటుంది. దేని అర దానికి ఉందని పెట్టన్న తింటా అంటున్నాడు. మనకు కూడా దేని అర దానికి ఉండాలి. పొగాకు ఉండాలి, బేల్దారి పని చేసారా బేల్దారి పనికి ఉండాలి, కాలేజీకి పోయి కాలేజీకి ఉండాలి, ఉద్యోగం చేసారా ఉద్యోగానికి ఉండాలి, వ్యవసాయం చేసారా వ్యవసాయానికి ఉండాలి, మందిరానికి సంబంధించినారా మందిరానికే ఉండాలి. వేస్తున్నామల్లో మందిరానికి వచ్చినప్పుడు మిగతా అరలన్నీ క్లోజ్ అయిపోయి మందిరానికి సంబంధించిన అర తెరవబడాలి. అప్పుడు వాక్యం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాక్యంలో ఉన్న జీవం మిగతా అరలన్నిటిని అడ్జస్ట్ చేస్తుంది. ఇది భక్తి, ఆశీర్వాదం. అసలు ఇందులోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే దీన్ని స్వీకరించి దాన్ని నెమరేస్తావో నీ ఎముకలకి సత్తువ, నీ నరములకు జీవం వస్తుంది. వాక్యాన్ని నెమరి, వాక్యాన్ని రివిజన్ చేయి, వాక్యం ఆలోచించు. నీ గుండెల్లో గూడు కట్టుకున్న చీకటి భయం పత్తా లేకుండా బద్దేస్తున్నాము. అది వాక్యం అంటే. అందుకని దాన్ని పెట్టుకోవాలి. సైతాన్ గడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం చెప్పేటప్పుడు దాని అర మూసేస్తాడు. వెనకాల కూర్చొని పిల్లలకు పేర్లు చూసుకోవటమో, శనగపప్పులు ఒలిచి పెట్టడమో, కురుకురే ప్యాకెట్లు చింపి నోట్లో తొయ్యటమో, ఇదే పని కదా. ఇంటికాడ ఇదే పని, గుళ్ళో ఇదే పని, బళ్ళో ఇదే పని. అట్లా ఉండకూడదు. యేసు నామములో ఈ గుణగణాలన్నీ తొలగిపోవను గాక. జాగ్రత్తగా 11 గంటలకు ఆరాధన అయిపోద్ది. ఇక్కడ నుంచి మే నెల అయిపోయే వరకు మరలా జూన్లో ప్రభు బల్ల ఆరాధన రోజు మనం టైం టేబుల్ మార్చుకుందాం. 11 గంటలకు ఆరాధన అయిపోయింది. అంతవరకు 9 గంటలకే ఆరాధన జరుగుతుంది కనుక త్వరగా రండి. 5 గంటలకే లేవండి. ఆదివారం ఒక్క పూట కూడా 5 గంటలకు లేకపోతేట లేవండి. శరీరాన్ని నలగొట్టండి. శరీరంతో చాలా సమస్యలు ఉన్నాయి, మీకు తెలియదు. ఎక్కడ సమస్యలే అక్కడ సమస్యలే. శరీరం చెడ్డది, దాంతో తిప్పలన్నీ. కావాలంటే మీరు చూడండి, మీకు కలిగిన ప్రతి కష్టము, ప్రతి నష్టము, ప్రతి ఆశ శరీరం గురించి అయి ఉంటుంది. ఆత్మ గురించి ఏమీ లేదు. ఎందుకంటే మన ప్రభు గొప్పడు. ఆత్మ ఆ దాహం తీర్చేశాడు ఆయన. కాబట్టి ఆయన ఆత్మ అక్కర్లు ఆయన తీర్చాడు. శరీరానికి సంబంధించి నువ్వు సెట్ చేసుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. ఇప్పటిదా చెప్పింది వాక్యం కాదు అనుకున్నారు. వాక్యమే కాదు, రెఫరెన్స్ చెప్పలా. ఈ అంత్య దినాల్లో
జరుగుతున్న విపత్తులన్నీ మీరు చూస్తున్నారు. భయంకరమైన ఉగ్రదాడి ఆల్రెడీ పొంచి ఉంది సరిహద్దుల్లో. రేపో మాపో వాళ్ళు తగలబెడతారు. పోయి తగలబెట్టడం అంటే బాంబు వేస్తే చల్లగా ఉంటుందా? ఆ వేడికి చర్మం అంట జుడుకాయితం ముడుచుకుపోయినట్టు ముడుచుకుపోద్దంట బాంబు పడితే ఆ వేడికి. సరే బలమైన భయపడి వస్తున్నారంటే ఆహా వేస్తే వేయండి, మేము కూడా రెడీగానే ఉన్నాం. వాళ్ళు చూడు వాళ్ళ వ్యవహారం ఎంత గొప్పదో. చేసింది నష్టం వాళ్ళు. దీని వెనకాల ఒక వ్యూహం లేకుండా వాళ్ళు ఏమనరు. మీరు గమనించండి. ఊరికి మాటికి వచ్చి గిల్లిపోతాడంటే అర్థమైంది, నువ్వు లేస్తే నీ సంగతి ఏం చూద్దామని. వాడు కూడా రాడు, నిన్ను గిల్లుతాడు. నువ్వు లేచిన మీదకి వచ్చినాక అప్పుడు వాడు తిరగబడతాడు. అసలే వాడు ఉగ్రవాదికి భయం, ప్రాణ భయం ఉండదు. మనకు ఉంటుంది. పోరాడేవాడికి ప్రాణ భయం ఉంటుంది, ఉగ్రవాదికి ఉండదు. అంటే దీని వెనకాల కలిగే నష్టం ప్రతి తలకాయ మీద పడుతుంది, అది ఏదైనా కానీ. అయితే మీరు కనికరపడద్దు. యేసయ్య చెప్పిన మాటే మత్తయి సువార్తలో చెప్తాడు, నా రాకడక ముందు యుద్ధాలు జరుగుతాయి. అట్టెట్ట కాదు, ఒక రేంజ్లో ఆల్రెడీ చుట్టుముట్టింది. భూమి మొత్తం మండుతూనే ఉంది యుద్ధాలతో. రేపు మాపు మంది కూడా. ఈరోజు కూడా అమెరికా నుంచి కొన్ని విమానాలు వచ్చాయి భారతదేశానికి. ఇజ్రాయెల్ దేశం నుంచి కూడా కొన్ని తెచ్చుకున్నారు. అంటే కొంచెం పవర్ఫుల్ మెటల్స్ కావాలని తెచ్చుకున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుద్దో తెలియదు, ప్రార్థన చేయండి. ఎంటైర్ ప్రాసెస్లో నేను చెప్పే సువార్త ఏంటంటే, అన్నయ్య మరి ఈ రకంగా నశించిపోతూ ఉంటే, జనులు చచ్చిపోతూ ఉంటే రక్షింపబడేది, రక్షణ పొందేది ఎప్పుడు జనాలు? ఎప్పుడు వాళ్ళకి సువార్త చెప్పాలంటే ఏ ఊరు సా వాళ్ళు చేస్తారు. అమ్మో ఈ మాటను యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రజలందరినీ రక్షించలేడా? హలో, ఒక మాట ఆయన ఒక కేక వేస్తే ఆ కేక వాళ్ళకు మారు మనసు పుట్టించలేదా? వాళ్ళు లోబడలేరు ఆయన మాటకి. ఎందుకని? అందరు రాలా. సరిపోని అపోస్తులు సువార్త చెప్పారు కదా, గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. అందరూ బాగానే ఉన్నారు. కొన్ని సాక్ష్యాలు చెడ్డగానే పడుతుంది నాకు. ఒకరికి పాటలు పాడేటప్పుడు నిద్ర వస్తుందంట. అప్పుడే ఏం చేశాడని చర్చిలో వచ్చి కూర్చోడం ఇక తోలుతూనే ఉంటాడంట. మరి ఆ మహానుభావుడు ఎవరో, ఆ తల్లి ఎవరో. ఇంకొక ఆమె అయితే అసలు చర్చిలోకి వచ్చి బైబిల్ ఆడి పెట్టుకుని మోకాళ్ళు వేస్తుందా, ఇంకంతే పిల్లలు అనుకుని అట్టే నిద్ర ఫస్ట్ ప్రార్థనకే. అంటే ఊరికి ఆటేటో లేరు చర్చిలో అంటారు. నేను లేదు ఉన్నారన్న, నీకు కనపడరన్న అంటున్నారు వీళ్ళు. మన సంరక్షణలో నిద్రపోవటం చాలా అసంభవం. అయినా అట్లాంటి వాళ్ళు ఉన్నారంటే మీ గుండె చాలా పెద్దది, గొప్పది. నా కంట పడలేదు కాబట్టి బతికిపోతారు మీరు. ఇంకా స్తోత్రం, గట్టిగా వెళ్ళి చెప్పండి. ఎందుకంటే చెప్పేదే 4 మాటలు, కొద్ది నిమిషాలు. అది మీకు అర్థమయ్యే శైలిలో రెఫరెన్స్లు కూడా చెప్పకుండా మొత్తం వివరంగా అట్టిపండు ఒలిసి ఇచ్చినట్టుగా ఇస్తుంటే అది కూడా మీరు తీసుకొని తినలేకపోతే అట్ట కోచ్ చేస్తాలంట. వీటిని ఏంటి చెప్పండి. ఏం చేస్తుంది కోతి? అట్టిపండు ఒలిసి దానికి ఇచ్చామనుకో, అట్టిపండు ఈ చేట మీద తొక్క తీసుకొని తింటాడు. తొక్క తినాల్సిందేంటి? అది నేను అంత వివరంగా మీకు చెప్తుంటే అయినా కూడా మీకు ఎక్కలేదంటే ఇంక ఇదే. కాబట్టి మనుషుల్లాగా మనం మారిపోవాలి. వేస్తున్నాము. ఏం చెప్తున్నా, యేసు ప్రభు అపోస్తులు వాళ్ళ నీడబడితే చనిపోయిన శవాలు లేచి కూర్చున్నాయి. ఇప్పుడు ఒకవేళ ప్రవీణ్ పగడాల చనిపోయారు కదా, అపోస్తులు ఎవరైనా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ నీడ ఆయన శవం మీద పడితే అది పోస్ట్ మార్టం అయినా సరే అది దిగ్గురు లేచి నిలబడుతుంది. ఆ రేంజ్ వాళ్ళది, అపోస్తులది. అలాంటి శక్తి కలిగిన వాళ్ళు ఒక్క మాట చెప్తే, ఆనాటి అపోస్తులే కాదు, నిన్న మొన్న చనిపోయిన రైన్హార్డ్ బాంకే అనే దైవజనుడు కానీ, బిల్లీ గ్రహం అనే దైవజనుడు కానీ, కొంతమంది దైవజనులు ఇంకా చాలామంది మన పేర్లు తెలియదు. నాకు తెలుసు కొన్ని పేర్లు, అవి నేను మీకు చెప్పినా అసలు అవి ఎక్కడ కూడా మీకు తెలియదు. కొంతమంది వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళ నీడబడితే ఒక్క మాట చెప్తే విలవిల్లాడిపోయేవాళ్ళంట ప్రజలు. ఒక దైవజనుడు రైన్హార్డ్ బాంకే అనే ఒక దైవజనుడు 5 లక్షల మంది గ్యాదర్ అయ్యారంట. బెంగళూరు పాత ఎయిర్పోర్ట్లో పెట్టారు మీటింగ్. అంటే ఎక్కడ ప్లేస్ సరిపోలా, ఎయిర్పోర్ట్ అయితే సెట్ అవుద్దని ఎయిర్పోర్ట్లో పెట్టారు. ఒక చివర స్టేజ్ వేస్తే సరిపోదని మధ్యలో స్టేజ్ వేసి చుట్టూ జనాలు ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఆ ట్రాఫిక్ ఆయన తట్టుకోలేక రాలేక హెలికాప్టర్లో దిగాడు స్టేజ్ మీద. ఆయన రేంజ్ చూడండి.
రేంజ్ అంటే హెలికాప్టర్ దిగాల్సిన అవసరం అది, ఇంకా అది అవసరం, ఆయనకి దిగాలని షోక్ కాదు, అది అవసరం. అంత పెద్ద సేవకుడు. అప్పటిదాకా పాటలు పాడారు, ఆరాధన చేశారు, ఉజ్జీవంగా ఎన్నో ప్రార్థనలు చేశారు. కానీ ఆయన వచ్చి ఒక్కసారి మైక్ తీసుకొని హల్లెలూయా అనగానే ఆ వేవ్, ఆ సౌండ్ వేవ్ ఎంతవరకు వెళ్తుందో, బలహీనతలు ఉన్నోళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు, చీకటి ప్రభావాలు ఉన్నోళ్ళు మొత్తం కింద పడి గిలగిల కొట్టుకుంటున్నారు. ఆయన ఏమి నెత్తిమి చేయి పెట్టి బూడిద పూసి నూనె పూసి గందరగోళం చేయలా, ఒక మాట చెప్పాడు అంతే. అంత గొప్ప సేవకులు కూడా ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఆయనట ఒక ఫ్లైట్లో వెళ్తుంటే ఆ ఫ్లైట్ వెళ్ళిన కింద ఒక హాస్పిటల్లో రోగులు మొత్తం స్వస్థత పొందారంట. అర్థమవుతుందా? ఫ్లైట్లో ఇటు వెళ్ళిపోతే ఆ ఫ్లైట్ వెళ్ళిన కింద ఒక పెద్ద హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్లో ఉన్న రోగులు మొత్తం స్వస్థత పొంది మొత్తం డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నారు. అంత గొప్ప దైవజనులు ఉన్నారు. ఇంతమంది కూడా ఇంకా ఒక దేశాన్ని కూడా పూర్తిగా క్రీస్తు వైపు నడిపించలేదు. ప్రజల్ని ఎందుకు ఆకర్షించట్లేదంటే, హలో ఒకటే మాట, ఆయన సంకల్పంలో, ఆయన నిర్ణయంలో ఎవరుంటారో వాళ్ళే ప్రభు దగ్గరికి వస్తాడు. మిగతా వాళ్ళ కోసం నువ్వు తలకిందులుగా తపస్సు చేసి, భగీరథ తపస్సు చేసిన వాడు రాడు, ఆమె రాదు. నీకు అవసరం యేసయ్య, మనకు అవసరం ప్రభు, రక్షణ మనకు అవసరం. మనకు దిక్కు లేడు, ఇంకా వేరే దిక్కు లేదు. నువ్వు మోక్షం చేరాలంటే, నరకం తప్పించుకోవాలంటే, ఈ జీవితం తర్వాత నువ్వు క్షేమం పొందాలి అంటే ఖచ్చితంగా యేసయ్యలో బతకాల్సిందే. ఇంకా నీకు ఆప్షనే లేదు. ఆ ఎన్నాళ్ళు బతుకుతో నీ ఇష్టం బతుకు. ఇంకా పొద్దుకులు రామ్మ రాయ్య అయ్యా అమ్మని ఏడబతిని ఆడుతాం, ఎంతసేపు పిలుస్తాం? 24 గంటలు వాళ్ళ చుట్టే తిరిగి ఆడ. ఆలోచన చేయండి. మనకి యేసయ్య అవసరం, యేసయ్యకు మనం అవసరమే లేదు. మనం లేకపోయినా, మరలా నేను ఎన్నోసార్లు చెప్పా, మన సంఘము మన పరిచర్య లేకపోయినా ఆయనకు రాళ్ళు చప్పట్లు కొడతాయంట. అర్థమవుతుందా? నువ్వు టయానికి వస్తే ఏంది, రాపోతే ఏంది? నేను చెప్పట్లా, యేసయ్య చదువుతుండు. నువ్వు రాపోతే ఎట్ట తల్లా అమ్మా, నువ్వు రాపోతే ఎట్టన్నా, నువ్వు రావాలి. నా ఆశ. ఎందుకని? నా బహుమానం నువ్వే కదా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉట్టి చేతులతో పోయాననుకో, మిమ్మల్ని అందరికీ ఆనుకొని ఏం చేసేవారో జాన్సన్ అంటే, అయ్యా అదిగో అయ్యా సంఘం అయ్యా అంటే, ఏది జల్లెడు తీసుకుంటాడు ఆయన, ఇటు పడతాడు మిమ్మల్ని అందరినీ, మొత్తం కారిపోతా ఉండే, మొత్తం ఏడురా మీ వాళ్ళు లేరు, ఉండన్నా ఇంకో ఇద్దరన్నా దొరుకుతారేమో, ఏదిరా నువ్వు చేసిన సేవ అంటాడు. అందుకని మీరు నిలబడితే అప్పుడు అబ్బా మంచి సేవ చేసావని నాకు కొంచెం క్రెడిట్ ఉంటుంది, మంచివాడు మంచి సేవ చేశాడని. జారిపోతే ఉపయోగం ఏముంది? అందుకే మరలా చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకో, దేవుడికి నువ్వు అవసరం లేదు కానీ నీకు దేవుడు అవసరం. కాబట్టి దేవుని ఎట్ట పట్టుకుంటావు పట్టుకో, ఎట్ట సంపాదించుకుంటావు సంపాదించుకో, ఎట్లా భక్తి చేస్తావో చెయ్యి. ఇంకా అది నీ చేతుల్లోనే ఉంది. ఇంకా వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి, వీళ్ళు పిలవాలి, వాళ్ళు ఇవన్నీ పెట్టుకో మాకు. అందుకని ఆయన రాజ్యానికి చేరడానికి అవసరమైన మాటలే చెప్తున్నా. మరలా చెప్తున్నా చూడండి, అద్భుతంగా గంటసేపు మధురమైన మాటలు మాట్లాడి మిమ్మల్ని పంపించడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. అసలు మామూలు డైలాగులు ఉండవు. బాలకృష్ణ లేచి మీసాలు చెప్పి తొడగొట్టిండు మన దెబ్బకి. నందమూరి బాలకృష్ణ ఏ ఊరు అన్నాడు, ఒంగోలు అన్న, అబ్బా ఒంగోలు గెత్త అనిపించడం అన్నాడు. అది మన సాక్ష్యం. కాబట్టి మీకు చెప్పడం మ్యాటర్ కాదు, ఆ దేవుని అంతరంగంలో ఉన్న ఆశ మీకు తెలిస్తే, దేవుడి మీద ప్రేమ, అబ్బా దేవుడు మా కోసం ఇంత చేస్తున్నాడా అని ఆ ప్రేమ కలిగిద్దని నా తపన. అలాంటి మాటే ధన్యతల గురించి చెప్పాడు యేసయ్య. భూమిని తలకిందులు చేసిన మాటలు అవి. మన దేశానికి స్వాతంత్రం కావాలని పోరాడుతున్నాడు. సుభాష్ చంద్రబోస్ తుపాకీ, కర్ర, పలుగు, గడ్డపార పట్టుకొని పొడుస్తూ ఉన్నాడు, దొరికినట్టు. ఒరే ఇది కాదరా క్రమము, మరేం చేయాలి? ఇదిగో తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించండి అని యేసు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగం మాటలను పట్టుకొని గాంధీ తాత ఒక కర్ర పట్టుకొని సాత్వికుడై దీనుడై లోకమంతా తిరిగి వాళ్ళకు మౌనంగా మూతికి ప్లకార్డు కట్టుకొని మనకు విరోధంగా పనిచేసే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వాతంత్రం సంపాదించాడు. అలాంటివి చెప్తున్నాడు యేసయ్య. ప్రపంచం ఆశ్చర్యపోయింది యేసయ్య మాటలకి. ఇంకొకటి చెప్తా, యేసు క్రీస్తు యొక్క ఇప్పుడు మనం అందరం క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకమని మాట్లాడుతున్నాం కదా. ఎందుకని యేసు ప్రభు పేరే అక్కడ పెట్టారు? చాలామంది దేశాలని
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మనుషులు ఉన్నారు. అలెగ్జాండర్కు పూర్వం, అలెగ్జాండర్కు శకం అని రాయాలనుకున్నారంట. జూలియస్ చక్రవర్తికి పూర్వం, జూలియస్ చక్రవర్తికి శకం అని రాయాలనుకున్నారంట. అందరి చరిత్రలు చూస్తే అందరి చరిత్రలో రక్త చరిత్ర ఉంది. కానీ యేసయ్య చరిత్ర ఒక్కటే, ఒక్క గాయము, ఒక్క దెబ్బ లేకుండా, ఒక్క మాట లేకుండా సాత్వికమైన మాటలతో ప్రపంచాన్ని కదిలించేశాడు యేసునామములో. కొట్టుగట్టిగా యేసునామములో అంత జీవం గల మాట యేసు నోట వినపడింది. అలాంటి మాటలో ఉన్న శక్తి ఏంటి వివరణ చెప్తున్నాడు. ఇదిగో ఆయన బోధ ప్రారంభించాడు. ఎవరికి బోధ? జాగ్రత్తగా వినండి. నేను పరలోకం పోవాలి, నేను నరకం తప్పించుకోవాలి, నేను మోక్షం పొందాలని ఎవరైతే పరిగెడుతున్నారో, గుండ్లు కొట్టించుకొని, జంజాలు వేసుకొని, రంగు కొట్లు వేసుకొని, బలులు ఇచ్చుకుంటా, కొబ్బరికాయలు కొట్టుకుంటా, దీపారాధనలు చేసుకుంటా ఎవరైతే పరిగెడుతున్నారో అలాంటి వాళ్ళని ఎదుర్కొని దేవుడే చెప్పాడు, మీరు పరలోక రాజ్యం రావాలంటే ఇదిగో అవన్నీ కాదు, ఒక మాట వినండి. సరే అవి చేశారు, ఒక మాట వినండి. ఏంటి? ఇదిగో దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం అని వరుస పెట్టి 4 మాటలు చెప్పాడు. చదువు మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, చాలు. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటో, సాత్వికం అంటే ఏంటో, నీతి కొరకు ఆకలి అంటే ఏంటో, దుఃఖపడటం దేనికోసం దుఃఖపడాలో దేవుడు మనకు చెప్పాడు. అర్థమవుతుందా? దుఃఖపడాలి. ఆ దుఃఖం ఏమై ఉండాలి? ఆ దుఃఖపడ్డోడే ధన్యుడు అంటున్నాడు. మీరే చెప్పండి, ఇంతకుముందు ప్రార్థన చేస్తే ఎన్ని కన్నీళ్ళు వస్తాయో కదా. కన్నీళ్ళతో ప్రార్థన, ఇసలు ఒక్కరాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాళ్ళు. ఏం జరిగిందంటారు? సింపుల్, హృదయాలు కఠినమైపోయినాయి. నన్ను నేనే విమర్శించుకొని పరీక్షించుకుంటా అప్పుడప్పుడు. ఇంతకుముందు నేను కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాడు, ఏమి తెలియని ఆ వయసులోనే, యవ్వన వయసులోనే. యవ్వనస్తులకు సాధారణ కన్నీళ్ళు రావు. సంసార జీవితంలో నలిగిపోయి అప్పులై ఆర్థిక ఇబ్బందులు తిప్పలు పడి తనులు తింటా ఉంటే అప్పుడు వస్తాయి కన్నీళ్ళు. అప్పుడు ఎందుకు వస్తాయి యవ్వనస్తులకి? శుభ్రంగా అమ్మానాన్ని తెచ్చి సంపాదిస్తూ ఉంటే సోకు చేసుకుని తిరిగే వాళ్ళకి ఎందుకు వస్తాయి కన్నీళ్ళు? తిప్పలు 4 పడేది ఎందుకు వస్తాయి? కానీ ఇప్పుడు అసలు పిల్లలు చేయి దాటిపోతున్నారు, ఇంట్లో అడుగు తినే పరిస్థితి వస్తుంది, దయనీయమైన స్థితి. ఏంట నాకు కర్మ అని కన్నీళ్ళు విడవాల్సిన వాళ్ళు కూడా అబ్బా కన్నీళ్ళు ప్రార్థనే లేదు. కారణం దుఃఖపడే మనసు లేదు. అనుక్షణం లోకాన్ని, లోకాశలను బట్టి ఆనందపడి బతకాలని. కానీ దేవుడు అంటాడు దుఃఖపడేవారు ధన్యులు, అది ఆత్మ సంబంధమైన దుఃఖమై ఉండాలి. ఇట్లా అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తుంది. ఇంకొక మాట ఈరోజు మనం ధ్యానం చేసే మాట ఏంటంటే, కనికరము గలవారు ధన్యులు, వారే కనికరించబడతారు అని. ఈ మాట ఎంత ప్రాముఖ్యమైందంటే చూడండి, డబ్బులున్నోళ్ళు ధన్యులు, స్థలాలు ఉన్నోళ్ళు ధన్యులు, పొలాలు ఉన్నోళ్ళు ధన్యులు, ఉద్యోగ వ్యాపారాలు ఉన్నోళ్ళు ధన్యులు, రాజకీయ పదవులు ఉన్నోళ్ళు ధన్యులు, 10 మంది పిల్లలు ఉన్నోళ్ళు ధన్యులు, లేకపోతే అంగరంగ వైభవంగా బతికే వాళ్ళు ధన్యులు అని చెప్పట్లా. ఒకవేళ నీకు కృపావరాలు ఉన్నాయా, నువ్వు ధన్యుడు అని చెప్పట్లా. అద్భుతంగా పాట పాడతావా, నువ్వు ధన్యుడు అని చెప్పట్లా. మధురమైన గానం, ప్రతిగానాలు చేయగల సామర్థ్యం, గొప్ప జ్ఞానం, వాక్యం అన్నీ ఉన్నాయా, నువ్వు ధన్యుడు అని చెప్పట్లా. ఏం చెప్తున్నాడంటే, నీకు ఏమున్నా లేకున్నా కనికరం గల మనస్సు నీకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, కనికరం గల మనసు అంటే ఏంటి? ఏమై ఉంటుంది కనికరం గల మనసు అంటే? ఎవరైనా ఒక మనిషి దయనీయమైన పరిస్థితిలో, దీనుడైన పరిస్థితిలో, ఆకలి కొని వస్త్రహీనుడై పేద స్థితిలో ఉంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు కనికరం రావాలి. హలో, వాడు కుక్క సాగు చేస్తుంటే కూడా వాడు చేస్తాడు మనకెందుకు కానీ, అది కనికరం ఎట్లా అవుతుంది? కనీసం నిన్న బండిలో వెళ్తూ ఉంటే ఒక పిచ్చిది పోతుంది. ఒక పిచ్చి తల్లి, ఎవరో పిచ్చి తల్లి, సరిగ్గా బట్టలు లేవు, ఎవరో నైటీ వేసారు ఆమెకి ఒంటి మీద. తెగిపోయిన ఒక చెప్పు చేత పట్టుకొని చెప్పులు లేకుండా పోతుంది. పాస్టమ్మ గారే ఆమెను చూసి, అయ్యో పాపం ఎండ కాలు కాలిపోతుంది, ఏమో కాలిపోతుంది, ముందు ఎండ కాలు కాలిపోతుంది, నా చెప్పులు తీసేస్తానంటే
అమ్మాయి నువ్వు గమనించావు లేదా, ఆమెకి ఎవడో ఆల్రెడీ చెప్పులు ఇచ్చాడు, అవి మెడకు తెలుసుకొని తిరుగుతుంది, కాలికి వేసుకొని తెలియక. ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో, తీసుకొని ఇస్తే ఆ పక్క బారి నూకిద్ది, అప్పుడు నీకు కాలుతుంది, ఆమెకు కాలుతుంది. అంటే ఇవ్వగలిగిందో ఇవ్వలేదో తర్వాత సంగతి. ఆమె పరిస్థితిని చూసి కనికరించే అట్టి మనసు కావాలి. నీ దగ్గర ఉందా, నువ్వు పెట్టగలవా లేదా అన్ని తర్వాత. ఆ దీనుడైనా దీనురాలయ్య నా పరిస్థితి, అరే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయింది, అబ్బాయి పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయింది, బాగుండగలడే అయినా ఈ స్థితిలోకి ఎందుకు వెళ్ళారు, ఎక్కడ తప్పు చేసింది, పొరపాటు జరిగిందే, ఇప్పుడు కనుక మనం కనికరిస్తే సరిదిద్దుకుంటుందే అని కనికరము గల మనసు వారి మీద మనం నిలపాలంట. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటామంటే మన స్థితే బాగలేదు, మనమేం కనికరిస్తాం. యేసయ్య అంటాడు, నీ దగ్గర 2 చొక్కాలు ఉంటే ఒక చొక్కా ఇచ్చి కనికరించి అంటాడు. నీకు అడ్రస్ తెలుసా? అదిగో కొత్త మందిరం ఎక్కడయ్యా, హలో అయ్యా ఈ ఎండకు ఆడదాకా వెళ్ళలేకపోతున్నానయ్యా, అక్కడ దాకా తోడు వస్తావా, లేదా కుక్కలు ఉంటాయేమో చీకట్లో ఆ బ్రాంచ్ షాప్ దగ్గర, ఆ పెట్రోల్ బంక్ కుక్కలు ఉంటాయి, ఆడదాకా వస్తావా? నీ దగ్గర బండి ఉంది, దాంట్లో పెట్రోల్ ఉంది, పెట్రోల్ కొడుచుకునే డబ్బు ఉంది, నీకు సామర్థ్యం ఉంది, బలం ఉంది, ఓపిక ఉంది, అన్నీ ఉన్నాయి. పొద్దుకోకులు నన్ను పిలవమాక, ఇదిగో చక్కగా పోయి కరెంట్ ఆఫీస్ ఎదురుకు పో. ఇది కనికరమా? నువ్వు 1 మైలు ఎవరన్నా పిలిస్తే నిన్ను యేసయ్య అంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళు, వాడితో పాటు తోడుగా సహాయంగా 2 మైళ్ళు వెళ్ళు. అలాంటిది ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడ దాకా నాకు దారి చూపి అయ్యా అంటే అసలు ఎక్కమను అని చెప్పి బండి ఎక్కించుకొని వెళ్ళి గమ్యంలో దింపి రావాలా, దాన్ని కనికరం అంటాడు. చర్చిలో అట్టాడు కనికరం ఉన్న వాళ్ళు గట్టిగా అల్లు చెప్పండి. ఏందయ్యా నేను చూస్తున్నా, పైన చూస్తున్నా, ఎండ కాలు కాలిపోతూ ఉంటాయా, అయ్యా ఎండ బాగుందయ్యా డిబ్బ దాకా వదిలిపెట్టు, అందరు బాతలేరా, నువ్వే సపరేట్గా బాగున్నా పో, సన్నగా పో, ఏం ఒక్కరవ ఆడదాకా వదిలిపెట్టొద్దే. ఇంకా చూస్తున్నా, ఆటో ఎక్కే దగ్గర చూస్తున్నా, ఎక్కుతా ఆటో, ఏడుంది స్థలము మీద కూర్చుంటావు. అసలు చర్చికి వచ్చేవాళ్ళైనా మీరు? బైబుల్ మళ్ళీ బైబుల్ ఉంటుంది, చేతిలో బైబుల్ ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఒక్కరోజు జరుగమ్మాయి కుక్కల మేలు, వీధి కుక్కలు మేలు సామరస్యంగా సమర్థించుకుంటాయి అన్నీ, ఎవడన్నా ఊరకొక్కొతే తప్ప. అస్సలు కొంచెం కూడా కనికరించారు. పాపం ఏమో కూడా మనతో పాటు ఇప్పటిదాకా ఆరాధనలో ఉంది, ఇంటికి వెళ్ళాలి కదా, మన వంటి సహోదరే కదా, మళ్ళీ ఊరకేమేయట్లా, అదేమి రిజిస్ట్రేషన్ కాదు, మళ్ళీ ఇద్దరు దిగిపోవాల్సింది ఆడిపోయినాక కొంచెం సర్దుకోవటం. అబ్బే అదంతా ఒక రకమైతే కన్న తల్లికి భోజనం పెట్టి బిల్లు వేసినోడు వాడిని ఏమో చేయాలా? మీకు అర్థమవుతుందా? తల్లికి భోజనం పెట్టి పెరుగు ప్యాకెట్కి ఎంత అయింది, పచ్చడికి ఎంత అయింది, బియ్యం బస్తాకి ఎంత అయింది, వాడిని రేపు ఇంకా దాంట్లో చెప్పినట్టుగా గరుడ పురాణంలో చెప్పినట్టుగా కుంభీపాకం, శూలదండనం, క్రిమి భోజనం ఇవి ఉంటాయి. ఇది గరుడ పురాణం కాదు, యెషయా గ్రంథంలో కూడా ఉంది. పురుగులు పడతాయంట, పాతాళంలో పురుగులు పడతాయంట ఆడికి, తల్లి కూడిపెట్టి లెక్కలేసినోడికి, తల్లికి చేరిచ్చి బిల్లు రాసినోడికి, కన్న తల్లి విషయంలో తండ్రి విషయంలో కనికరం చూపనవాడికి ఇక వాడు అన్ని జనులు ఏం చూపిస్తాడు? క్రైస్తవ్యం అంటే ఇదే. అందుకే ఈ ప్రపంచంలో సవాలుగా చెప్పగలిగిన మాట ఏంటంటే, ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ మనిషిని ఉద్ధరించలేడు. ఒకవేళ ఉద్ధరించగలిగిన సామర్థ్యం ఒక మనిషికి వచ్చింది అంటే ఖచ్చితంగా యేసయ్య ప్రేమ అతను గుర్తుపట్టి ఉంటాడంతే. కోటు చప్పట్లో దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆర్బన్స్ అనాథ పిల్లలను చేరదీసే శరణాలయాలు క్రైస్తవులు కడతారు, విధవరాలను చేరదీసే క్రైస్తవులు పెడతారు, వృద్ధాశ్రమాలు ఈ మధ్య డబ్బుల కోసం వీళ్ళు అందరూ పెడుతున్నారు, కానీ అసలు ప్రారంభించింది క్రైస్తవులే. స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ హాస్టళ్ళు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? క్రీస్తు ప్రేమలో నుంచి. అది కనికరం గల మనస్సు గల వారు అలా చేస్తారు. అది అలాంటిది మనం దేవుని ప్రేమ పొందుకొని దేవుని రాజ్యం కొరకు నడిపించబడతా యేసయ్య చెప్పిన ఆ కనికరం అనే మనసు మన జీవితంలోకి రాకపోతే ఎట్లాగండి? నేను బో భక్తుణ్ణి, బో నిష్ఠ, నాది బో పద్ధతి, నాది బో పరిచర్య, ఈ మాటలన్నీ వేస్ట్. యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు, శాస్త్రులు పరిచర్యలు ఎదురొచ్చారు. హలో బోధకుడా, ఏంటయ్యా
ఏంది నువ్వు కొత్త కొత్త బోధ చేస్తున్నావు? మా ఇష్టమైతే చేస్తాం, లేకపోతే లేదు. ఇయ్యమంటావు, పెట్టమంటావు, తీయమంటావు, సమానం అంటావు, అంత ఒకటేనంటావు. మా ప్రతిష్ఠ ఏంది, మా నిష్ఠ ఏంది, మా గరిష్ట ఏంది, మా కనిష్ట ఏంది లెక్కలని చదువుతున్నారు వాళ్ళకి. ఏందిరా మీ ప్రతిష్ఠ, ఏంది మీ గొప్ప? వాళ్ళ మాటలు మీరే అనండి. మత్తయి సువార్త 23 వచనం. త్వరగా, నేను తొందరగా ముగిస్తా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలో సోపులో చాలా ఏం చెప్తున్నారంటే వాళ్ళు, యేసయ్య అంటాడు, అయ్యో శాస్త్రులారా పరిచయులారా, ఏంద్రా మీ దిక్కుమాలని జీవితం అంటే. వాళ్ళు అంటారు, అయ్యా బోధకుడా, ప్రభువా, మేము ఏమనుకుంటున్నావు, నువ్వు పుదీనాలో కూడా దశంభాగం ఇస్తాం, జీలకర్రలో కూడా దశంభాగం ఇస్తాం, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు అన్నిటినీ పాటిస్తాం, మేము మా భక్తి మా రేంజి అసలు ఏమనుకుంటున్నారు? ఎంత బాగా చదువుతున్నారు, ఎంత గట్టిగా చదువుతున్నారో. యేసుప్రభు సింపుల్గా అన్నాడు, కరెక్టేరా మీరు చేసేయన్ని కరెక్టే, మీరు అంత పర్ఫెక్టే, కానీ అస్సలైన దాన్ని వదిలేశాడు. ఇందాక ఆడు కదా, ఆడి టికెట్ నెంబర్ ఈడేసినట్టు అన్నీ బాగానే చేస్తున్నారు, కానీ కనికరమును ప్రేమించే విషయాన్ని వదిలేశారు. కనికరమును అంటే ప్రేమించాలంట. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కనికరం గల మనసును ఇన్స్టాల్ చేస్తూ ఉండాలి, రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఇస్తున్నామాల హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం అయిన తర్వాత మీ మనసులో ఒక రకమైన ప్రేరేపణ అవుతుంది. ఈరోజు నుంచి ముసలిదానికి నీళ్ళు పోయాలా, ఈరోజు నుంచి మా ఇంటి పక్కన ముసలిదానికి ఒక మొదట కూడి పెట్టాలా, దేవుడే కనికరించమన్నాడు. పోతారు ఆదివారం ఒక 2 అవసరమైతే పనికిరాని 2 మొక్కలు కూడా వేస్తారు. కొంతమంది కనికరం నేను చూసా. నేను ఒక ఊర్లో ఇట్లాంటి చెప్పకూడదు కానీ మీకు అర్థమవుతా అని చెప్తా, మీకు బాగా అర్థమవుతాయి. గట్టిగా అల్లులో చెప్పు, అవసరమైతే నువ్వు మ్యూట్లో పెట్టుకోరా అబ్బాయి. యాద్దామని ఆడదాకా పోయినప్పుడు తేడా పడుతుంది. నిజంగా నీకు దమ్ముంటే శ్రేష్టమైనది తీసుకొచ్చి ఆమెకు పెట్టు, దేవుడిని దీవించకపోతే అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరించాలి మనం పేదవారిని, దీనుల్ని, దరిద్రుల్ని, దిక్కులేని వారిని, తండ్రి లేని పిల్లల్ని కనికరించాలి, వారికి సహాయం చేయాలి. మనం ఏం చేయగలమో, ఎంత చేయగలమో చేయాలి. ఆ కనికరాన్ని ప్రేమించాలంట, రిఫ్రెష్ చేయాలంట. అంత ఒకరోజు చెప్పినప్పుడు ఉద్యమం తెచ్చుకొని ఆ రోజు అంత మట్టుకే కాదు, రేపటికి ఎల్లుండికి మన జీవితం అంత మట్టుకు మనం ఆ కనికరం చేసుకుంటానే ఉండాలి. కానీ మన నీతి, మన యథార్థత, మన భక్తి, మన ప్రార్థన వాటిని చూపించుకోకూడదు. నేను రెవరెండు 72 62 అని చెప్పుకుంటారే, నేను ఎబ్రోను, నేను ఓసన్న, నేను ఎర్మోను, నేను బ్యాప్టిస్టు. నువ్వు ఏ ఇష్టైనా ఆయనకి ఇష్టం లేకపోతే ఆడికొస్తావు, ఏం చేస్తావు? అన్నీ ధర్మశాస్త్రం అంతటిని పాటిస్తున్నావు, తెల్లబట్టలు వేసుకుంటున్నావు, పండగ గుండు కొడుచుకుంటున్నావు, సమాధులకు పూజ చేస్తున్నావు, దీపాలు పెట్టి వస్తున్నావు. ఏమండే మీ ఆవిడ ప్రెగ్నెన్సీ ఉందని గడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతున్నావు, ఉపయోగం ఏమో? ఎప్పుడు మీ జ్ఞానం వచ్చేది? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ, అందరికి పెళ్ళిళ్ళైనా అందరికి పిల్లలు పుట్టిండు. ఆడు సేవింగ్ చేసుకోకపోతే ఆఫీస్కి రానియడు. ఆడిగాని పిల్లలు పుట్టట్లా, పుట్టట్లేదా? గడ్డంది తేడా పడుతుందా? నేను గుండె గుడుచుకున్నా, మరి నా పరిస్థితి అండి. హల్లెలూయా.
అంటే చెప్పండి, నా దేవుడు నీ దేవుడు కాదా? లోకంలో సంగతులు చెప్తున్నామ్మా, బాగా నవ్వుకుంటున్నారులే, మీకు తెలియదా? మీ ఇంట్లో చేయట్లేదా? ఎందుకు వచ్చింది అసలు ఈ టాపిక్? ఎవరి కోసం వచ్చిందో? యేసు రక్త విజయం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నా, మనము కనికరమును ప్రేమించి కనికరించే మనసు మనం ఇన్స్టాల్ చేసుకుంటే, మనం ఏం కనికరిస్తామో, ఎలా కనికరిస్తామో ఆ కనికరమును బట్టి దేవుడు మనల్ని కనికరిస్తాడంట. దేవునికి స్తోత్రం. కనికరముకు ఇంకొక పర్యాయ పదం, అలాంటి పదమే ఒకవేళ ఆలోచన చేయాల్సి వస్తే దాని పేరు క్షమాగుణం. ఏంటిది? క్షమాగుణం. క్షమించడం. క్షమించడం. పేతురు అడుగుతాడు, అయ్యా ఇక ఎన్నిసార్లు కనికరించమంటావయ్యా? ఒకసారి కనికరిస్తా, ఒక వారం కనికరిస్తా, ఒక నెల కనికరిస్తా, ఇక పొద్దుగూకులు కనికరించాలా అంటే యేసయ్య అంటాడు, 70 ఏండ్ల మట్టు కనికరించమంటాడు. 70 ఏళ్ళ తర్వాత ఈలోపు చచ్చిపోతాం. ఇక 70 ఏళ్ళ తర్వాత ఏముంది? ఈలోపు వెళ్ళిపోతాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే జీవితకాలం మట్టు క్షమించడమే. అందుకే ఆ విలువైన మాటని దేవుడు మనకు ఇన్స్టాల్ చేయడానికి చెప్తున్నాడు. ఆ కనికరం ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, తీతు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు. కనికరంను గురించి దైవజనుడైన పౌలు గారు ఆ సంఘానికి ఒక లేఖ రాస్తూ, తీతు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు, కనికరం ఎంత గొప్పదంటే ఆ 3:15 తీతు చదువు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా. అసలు ఏం మాట చెప్తున్నాడు చూడండి, అసలు దిమ్మ తిరిగిపోయింది నాకు ఈ మాట చదివినప్పుడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే మనలను ఇటువైపు చూడండి. దైవజనుడిని పౌలు అంటారు, అయ్యా వాడు ఎటుపోతే నాకెందుకు, వాళ్ళు ఏ సాగు చేస్తే నాకెందుకయ్యా, నేను బాగున్నా కదా, నేను నీతిగా ఉన్నా, నేను పరిశుద్ధంగా ఉన్నా, నేను బాగున్నాను కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటావేమో. దేవుడు చెప్తున్నాడు, నీ నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. అందుకే ఇందాక చెప్పా, పొల్లు కూడా మనం పోగొట్టకూడదు. దేవుని వాక్యంలో మంచోడే కానీ ఇంకాడే తేడా పడుతుంది. మీకు అర్థమవుతుందా? అయ్యా పిల్లోడు పెళ్లి చేయాలని తిరుగుతూ ఉన్నారు. ఏంది ఇన్ని సంవత్సరాలు తిరిగారు, ఏమైనా లోపం ఉందా పిల్లోడికి? అబ్బే ఏం లేదు. మరే ఇన్ని సంవత్సరాలు తిరిగాడు. ఏ చిన్న చిన్న బలహీనతలండి ఈ తరంలో, ఈ కాలంలో ఉండకుండా ఉంటాయా? ఏందంట, ఏం పెద్ద బలహీనతలు లేవండి. సిగరెట్ తాగుతాడు, తాగడు. బీడీలు తాగుతాడు, తాగడు. మందు తాగుతాడు, తాగడు. మరి ఇంకేమైంది బలహీనత? ఏమి లేదండి, వాడికా ఏమీ తెలియదు. ఒక్కటే లోపం. ఏంది? వాడికా ఏమీ తెలియదు. వాడు తెలుసుకుంటాడా? తెలుసుకోడు. సరే వీడికి తెలియదు, వాడికి అర్థం కావట్లేదు అని ఎవడన్నా పోయి, అరే బాబు ఇది కాదంటే ఒకడు చెబుతా నేను అన్నాం అంటాడంట. ఇప్పుడు వాడికి ఎప్పుడు తెలియాలి? వాడికి ఏమో అర్థమవుతుందా? వాడికి తెలుసుకునే జ్ఞానము సామర్థ్యం లేదు. ఎవరైనా చెబితే వినడు. ఇక వాడి జ్ఞానం ఎప్పుడు రావాలి? అంతకంటే ప్రమాదకరమైన మనిషి ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఎవడన్నా చెప్పినప్పుడైనా వినాలి, ఇట్లానా అని అర్థం చేసుకోవాలి. లేదా ఒకసారి దెబ్బ తగిలినప్పుడు, ఒకసారి గాయమైనప్పుడు, అరే ఇటు చేస్తే ఇటు అవుతుందా అని ఇంకోసారి అలా చేయకుండా ఉండాలి. ఇక వాడు తెలుసుకోడు, ఎవడన్నా చెప్తే వినడు. ఇక వాడి చేతిలో పిల్లల్ని పెడితే ఏమైనా ఉందా? ఇంతకంటే ప్రమాదం ఏమైనా ఉందా? అందుకే గాని అంటే ప్రమాదం ఉన్నట్టే. ఇక్కడ అంటాడు, నువ్వు నీతిమంతుడు అని, నీతిమంతురాలు అని, నీతిమంతుల క్రియల మూలంగా చేసినవి కాక కనికరము చొప్పున పరిశుద్ధాత్మ దేవుడు మనలను రక్షించను. కోటి చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అంటే నువ్వు పెద్ద నీతిమంతుడివి, ధర్మశాస్త్రం అంతటిని పాటిస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఇక భక్తి పర్రాలాగా తిరుగుతున్నావు, ఎవడు జోలికి పోవు, ఎవరి దగ్గరికి వెళ్ళవు. ఇది కాదంట నువ్వు కావాల్సిన రక్షణ. ఏందంటే అది కనికరం గల మనసు కావాలి. ఎదుటి వ్యక్తిని కనికరించాలి, పరామర్శించాలి, ఆదరించాలి, సహాయం చేసే గుణం కావాలి. అంతే, నాది నా ఇష్టం అండి, నేను ఇవ్వాలని పెద్ద ఎత్తా, లేకపోతే లేదండి, అట్ట కుదరదండి. కనికరించాలండి. కనికరించటం అంటేనే అది. అందుకే మనం పాడుకున్నామే, యేసయ్యా కనికర పూర్ణుడా. అందుకే కనికరములో పరిపూర్ణమయ్యాడు కనుకనే నీ కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. కనికరంలో పరిపూర్ణుడు గనుక ఇక ఆయన ఏమి దాచుకోలేదంట. ఇక నీ కొరకు ఎంత చేయాలో అంత చేశాడంట. చూడండి, దైవజనుడైన పౌలు యేసు ప్రభులోకి రాకముందు సంఘాన్ని హింసించాడు. దూషకుడు, హింసకుడు, గాయపరిచేవాడు, హంతకుడు, దగ్గరుండి చంపాడు, చంపించాడు. అలాంటి ప్రమాదకరమైన మనిషి దమస్కు పట్టణంలో ఉన్న సంఘాన్ని హింసించడానికి వెళ్తా ఉన్నప్పుడు దేవుని దర్శనం పొందుకొని దేవుడి చేత కనికరించబడి సంఘానికే ప్రాణదాతగా మారాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని దేవుడు సౌలుని కనికరించాడంటే సౌలుకి కనికరం గల మనసు ఉందంట. అర్థమవుతుంది మీకు? అంటే తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తాను విశ్వసించే దేవుడి కోసం తన ప్రాణమైన త్యాగం చేయాలి, దేవుడు మహిమపరచబడాలని ఆ ధర్మశాస్త్రం కోసం తన మనసును, తన ఆలోచనను, తన చదువును, తన జ్ఞానాన్ని పణంగా పెట్టాడు. అందుకే ఎక్కడో పౌలు జీవితంలో దాగిన అట్టి మనసు దేవుడు గుర్తుపట్టి పౌలును కనికరించాడు. అందుకే కనికరము గలవాడాడు. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, పూర్వం నేను దూషకుని, హింసకుని, పాపులలో ప్రధాన పాపిని, అయితే నా దేవుడి చేత నేను కనికరించబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లోక సంబంధమైన ఈ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో మనం పోల్చుకొని, నేను బాగానే భక్తి చేస్తున్నాలే, ఒకరితో నాకు ఎందుకు, వాళ్ళలాగా ఉన్నానా, దీనిలాగా ఉన్నానా, వాళ్ళలాగా ఉన్నానా, అటు పేర్లు పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని లెక్కలేసుకోకుండా మనము దేవుడు చెప్పిన కనికరంలో ఉన్నామా లేదా, దేవుడి మనసు అట్టి కనికరం మనకు ఉందా లేదా అని మనము పరీక్షించుకోవాలంట. కనికరించే విషయంలో ఎలా ఉన్నాం, అది ఎవ్రీ టైం, ప్రతి చోట, ప్రతి సమయంలో అది రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు పరిచర్యకు వెళ్తున్నారు, వెనక్కి వృద్ధులు, పిల్లలు భోజనం చేసే దగ్గర ఇబ్బంది పడుతున్నారా, ఆటంకపడుతున్నారా గమనించి అది నీ కంటబడితే వెంటనే నీలో ఆ స్పిరిట్, ఆ లక్షణం, కనికరించే లక్షణం ఉంటే వెంటనే వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఏంటో ఆలోచన చేస్తావు. నీకు అది లేదనుకో, ముషీలు అల్లాడుతుందా, సాగు జాతలేదు, పక్కపోవచ్చు. నిజం, ఇక్కడే ఈ చిన్న చిన్నవాడి దగ్గరే దేవుని ఆశీర్వాదం పోయేది. నీ కంటబడిందా వెంటనే నువ్వు దానికి, ఆ క్రియకు ప్రతిక్రియ చేయాలి. ఏం చేస్తే అక్కడ రెమెడీ కలుగుతుంది. నీ వల్ల కాకపోతే నువ్వు దాటిపోవాలి, కానీ నీకు తెలిసి నీ దగ్గర ఉండి నీ వలన అయి కూడా నువ్వు దాటి వెళ్ళావంటే నువ్వు దాచినట్టే, దాచిపెట్టినట్టు అయిపోద్ది. దేవుని ఆశీర్వాదాన్ని మూట కట్టినట్టే, గొంతలో పెట్టినట్టు అయిపోద్ది. నువ్వు కనికరించగలవా? కనికరించటమే. కానీ వాడు బాగుపడితే బాగుపడతాడు, చెడిపోతాడు, ఏం జరుగుతుంది జరుగుతుంది. అన్ని విషయాలలో అది క్రీస్తు ప్రేమ. యేసన్న గారి సాక్ష్యం ఒకటి చెప్తాడే. ఆ రోజు ఆయన ఒక బస్సు ఎక్కి వేరే ఊరు వెళ్ళాలి. ఆ బస్సు దగ్గర నిలబడ్డాడు. బస్సు రావడం, విజులు కొట్టడం, రయ్యమని జనాలు గబ తోసుకొని ఎక్కడం. ఇక ఈయన వాళ్ళ మధ్యలో ఎక్కలేక మరలా ఒక 2 అడుగులు వెనక్కి, 3, 4, 5 బస్సులు పోయిన తర్వాత ఆ పక్కన జామకాయలు అమ్మి ఆమె అడిగిద్దంట, అయ్యా బాబు, ఓ బాబు, ఏంటమ్మా నువ్వు ప్రభువు నమ్ముకున్నావా, క్రిస్టియనా? అవునా, మెడ తెలిసిందమ్మా. ఇన్ని బస్సులు వచ్చినా కూడా ఇంకా నువ్వు బస్సు ఎక్కలేకపోతున్నావు అంటే ఇంత కనికరం గల మనసు మీకు కాకపోతే ఊరుకుంటుంది. అన్ని జనరాలు చెప్పింది సాక్ష్యమే. తర్వాత ఆ బస్సు పోయి కాలువలో పడింది, చచ్చేవాళ్ళు చచ్చారు, ఆ సంగతి తర్వాత.
కనికరం గల మనసు చూపించాలి. అట్టని ఊరికి నేను దాన్ని పోయి దాన్ని కంపకు తగిలించుకోమని చెప్పట్లే నేను. కనికరం అంటే ఒక్కొక్కరికి కనికరం వస్తుంది. శత్రువుని చీల్చి చెండాడాలి, ఆత్మీయని ఆధ్యాత్మికమైన అనుభవాలు ఉన్నవాడిని కనికరించాలి. అది కూడా చెబుతా. ఆడేమో పని పాట లేకుండా గాలికి తిరిగేవాడు. 5 ఆడపిల్లలు వాడికి, ఈమెకిద్దరు మగపిల్లలు ఉన్నారు. ఏం మంచిగా ఉద్యోగం చేస్తుంది. పిల్లలు హాస్టల్లో ఉన్నారు, చదువుకుంటున్నారని పోతా అయ్యా ఒక్కరో బండి ఆ మార్కెట్ దాకా ఎక్కించుకొని పోయి ఆనిందంట. ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న దగ్గరే కనికరించాడు. ఏమని? ఆంటీ ఏంటి మీరు పైన ఉంటారా? పైనే ఉంటాం. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళాలంటే అడగండి ఆంటీ, డ్రాప్ చేస్తాం. చేశాడు. వారం చేశాడు, 10 రోజులు చేశాడు, నెల చేశాడు. నెల తర్వాత ఆంటీ పదే మీరే గుర్తొస్తున్నారు ఆంటీ. అయితే ఇప్పుడు ఏంటి? అదే ఆంటీ మీరు లేకపోతే నేను ఉండలేను ఆంటీ. అప్పుడు నువ్వు కనికరించాలి. బాటా చెప్పు తీసుకొని, సిగ్గు నిజం నవ్వుతున్నారు, కనికరించాలండి. ఇప్పుడు బాబు అట్లా అనకూడదయ్యా, నాకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, నీకు కూడా పెళ్ళైంది, పిల్లలు, అట్లా అనకూడదు అంటే. నువ్వు చూడకుండా లేకపోతే నేను చచ్చిపోవాలనిపిస్తుంది అంటే అనగానే వాట్సాప్లో మెసేజ్ చూసుకొని, అయ్యో ప్రభా ఎవరొస్తుడు చచ్చిపోతే అట్లా అయినా. అప్పుడు ఏం చేద్దామని, అదే కనికరిద్దామని కిందకు పోయి కనికరించింది. 1-2 సంవత్సరాలు అయింది. ఆ లోపు వాళ్ళ ఆయనకి తెలిసింది, పైన ఉన్న ఆంటీ వాళ్ళ ఆయనకి. వాళ్ళ ఆయన గండ్రగొడ్డలు తీసుకొని కనికరించాడు. 18 ముక్కలు చేశాడు. పేపర్లో వచ్చిన వార్త తోలు తీయాలు పట్టుకొని అట్టంటి వాళ్ళని, చెడు ఉద్దేశాలతో చూసేవాడు, మాట్లాడేవాడు, అలాంటి అలవాట్లు కలిగిన ఆ పరిస్థితులు మన చుట్టుపక్కల కనబడకూడదు. వాడు పాప నాడు బాతులు అన్నయ్య, చేతి చేసుకొని అన్నయ్య, పెడితే పెట్టుకొని అన్నయ్య. ఏంది పెట్టుకునేది, చేసుకునేది? ఎవరిని కనికరించాలి, దేని కనికరించాలి? నువ్వెవరు, నీకు దేవుడు నేను ఎవరిని అప్పగించాడు, ఏ స్థితిలో ఉన్నావు? తప్పుడు ఆలోచనలు, తప్పుడు మనసులు కలిగిన వ్యక్తులను నువ్వు కనికరించి లోపల పెడుతున్నావు అంటే జాగ్రత్త, నీ గుంత నువ్వు తీసుకుంటున్నావు. ఈ లోకం మట్టుకే కాదు, రాబోయే శాశ్వతమైన జీవం ఒకటి ఉంది. అక్కడ కూడా నీకు భయంకరమైన శిక్ష ఉంది. నువ్వు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నావు, ఎవరిని కనికరించాలో, ఎవరిని కనికరించకపోతే ఎట్లా? నేను ఎంతమందిని అడిగా, ఎందుకమ్మా ఇంత దుర్మార్గమైన పని చేసావంటే, ఊరికి ఎంట పడుతున్నాడు అన్నయ్య, నాకు పెట్ట కొట్టాలనిపిస్తుంది లేచి. ఎంట పడుతుంది. రేపు నేను కూడా పడుతుంది వెనకాల, కనికరిస్తాను నన్ను కూడా. సిగ్గు లేదా మాట చెప్పడానికి? నిన్న మొన్న కూడా నాకు ఈ పంచాయతీలు ఎక్కువైపోయినాయి. లైవ్లో మన సాక్ష్యం వెళ్ళిన దగ్గర నుంచి తల్లిదండ్రులు మోసం చేస్తా, భార్యను మోసం చేసి, భర్తను మోసం చేసి, ఏం తింటారు, ఏం సాధిస్తారు? ఎన్ని బాధలు ఉన్నాయి జీవితాలకి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని గెలవాల్సిన యుద్ధాలు ఉన్నాయి, చేయాల్సిన పనులు ఉన్నాయి, సంపాదించాల్సిన ఆత్మలు ఉన్నాయి, కట్టాల్సిన మందిరం ఉంది. దున్నపోతులు తిన్నట్టు దీన్ని పండుకొని కాళ్ళు ఉండకపోతే చేత మందిరం పని చేయాలి, లేకపోతే పొద్దున్న పనిలో ఉండాలి. బజార్లో ఊరకొక్క తిన్నట్టు తిరుగుతూ ఉంటారు. ఊరక బజార్లో ఉంటుంది తెచ్చుకోండి. వందనాలు అన్న. ఈ రకాడు ఏం చేస్తున్నాడు వీడా, ఊరక ఫ్రెండ్ని కలిసి వద్దామని ఇంక ఇదే పని కలువు. కరెక్ట్గా 5 ఏళ్ళకి అడుక్కు తింటారు మొత్తం ఫ్యామిలీ అంతా. ఏ వయసులో ఏం పని చేయాలో తెలియదా? ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఖాళీగా ఉండకూడదు. రాత్రిపూటే నిద్రపోకూడదని దేవుడు చెబుతుంటే పగటిపూట నిద్రపోతున్న సోమరి. నీ ఇంట్లో దరిద్రంగా ఏమొస్తుంది? పగటిపూట పండుకుంటావు. నీ శరీరంలో జబ్బు చేసి నీ శరీరం సహకరించకపోతే, లేకపోతే 24 గంటలు నాకులాగా తిరిగి అలిసిపోతే అప్పుడు పండుకో. రాత్రులు పండుకోవటమే, పగలు పండుకోవటమే. నువ్వు చేసేది లేదు, నువ్వు పెట్టేది లేదు. ఇంక నువ్వే ఉండి కనికరిస్తావు. అందరూ నిన్నే కనికరించాలి జీవితకాలం. అయ్యా ఒక 1000 రూపాయలు ఎత్తువా, ఒక 5000 ఎత్తువా, ఒక 50,000 ఎత్తువా, ఒక 1,00,000 ఎత్తువా, స్థలమమ్మ ఎత్తా, ఉన్నదమ్మి నాకు ఏం చేస్తా అడుగుతుంటావా? ఉన్నది ఒకటి 4-5 సెంట్లు పెట్టుకొని ఉంటాడు. ఇంక దాన్ని చూపిస్తుంటాడు అందరికి బిస్కెట్లు. ఉంది కడతా ఇస్తా. ఒక వ్యక్తిని నువ్వు కనికరించే స్థాయిలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా దేవుడు దొరికినప్పుడు ఆయనలో నుంచి ఆ జీవపు ఆశీర్వాదం నువ్వు సంపాదించుకొని అనేకుల్ని కనికరించే విధంగా నువ్వు బతకాలి. నీ ఎడల ఇంకొకరు కనికరం చూపించకూడదు. ఆ స్థాయికి రాకూడదు. నువ్వు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతున్నావో ఆలోచన చేసుకో.
ఒక దరిద్రుడు, ఒక హంతకుడు, ఒక పాపి దేవుని కనికరం పొందటం ఏందండి? పౌలుగా మారటం ఏంటి? పేతురు అడుగుతున్నాడు, ఎంతకాలం కనికరించాలి ఇవన్నీ? దేవుడు చెప్తాడు, కనికరించయ్యా, నీ జీవితకాలం కనికరించయ్యా. స్టెఫన్ని చంపేసిన ఆ రోజే సౌలును కూడా చంపేసి ఉంటే దేవుడు ఈరోజు మనకు దొరికేవాడా పౌలు? ఈ పత్రికలు దొరికాయా? ఈ మర్మాలు దొరికాయా? ఏమైపోయేది జీవితం అంతా? అందుకే మనం కనికరించే మనసు కలిగి బ్రతుకుదుముగాక. సంఘాన్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, సావుకుల్ని ప్రేమించాలి, సమాజాన్ని ప్రేమించాలి. నశించిపోయేవాడు, భ్రష్టుడైనోడు, తాగుబోతాడు, వ్యభిచారంలో ఉన్నాడు, దిక్కుమాలిన పనికిమాలిన అలవాట్లకు బానిసలై ఉన్నోళ్ళు, అలాంటి వాళ్ళని మనం కనికరించి ఆదరించి దేవుని సమ్ముఖమునకు చేర్చాలి. ఇది దేవుని ప్రేమ చూపే విధానం, కనికరించే విధానం. దేవుడిట్టి కృప సంఘానికి దయచేయునుగాక. ఎందుకని ఇలాగ అడుగుతున్నాడు దేవుడు అంటే, యేసయ్య మనల్ని కనికరించాలంటే మనం కనికరించే వారమై ఉండాలంట. గట్టిగా అలలో చెప్పు, చేతులు గట్టిగా పైకెత్తి చెప్పు. యేసయ్య మనల్ని కనికరించాలంటే మనం ఏం చేయాలి? అంతే, సింపుల్. మనం ఏది విత్తుతామో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్తాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, గలతీ 4:7 కూడా చదువు. మళ్ళీ చదువు, మత్తయి సువార్త 6:14 చదువు అన్న. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమిస్తాడు. కంటిన్యూ. మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించకపోతే, ఆహా, హలో, ఫస్ట్ చెప్పిన మాట ఒక్కటి చాలు, రెండోది మనకు ఆటోమేటిక్ అర్థమైద్ది కదా. అయినా మరి రెండో మాట కూడా ఎందుకు రాశాడు? ఫస్ట్ మాట ఏంటి? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల దేవుడు, మనుషులను మీరు కనికరించిన ఎడల దేవుడు మిమ్మల్ని, మీరు మనుషులను కనికరించకపోతే దేవుడు మిమ్మల్ని చెల్లు. అంతే కదా. ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత. గిన్నెడు గ్లాసు టీ పొడిచ్చి నువ్వు చెంబు తీసుకొని పోతే ఎత్తదా? నువ్వు ఇచ్చింది ఎంత? నువ్వు తెచ్చింది ఏ గ్లాసు? తీసుకురాబో. గలతీ 6:7 కూడా మాట చూద్దాం. ప్రతివారు వారు చేసే పనిని పరీక్షించి చూసుకోవాలి. ఇతరులను బట్టి కాక. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో అది. హలో, మనం ఏది విత్తుతామో అదే వస్తుంది. మన భాషలో చెప్తా, గేదె చేలో మేస్తే దూడ మేయదు. మేసినంతకాలం ఊరి మీద పడి చివరాఖరికి, అన్నయ్య పిల్ల మాట వినట్లేదు, అన్నయ్య పిల్లోడు మాట వినట్లే, పన్నీరు మేసినట్టు పెంచితే నువ్వు కూడా వెనకాల పడి చాలా కఠినంగా ఉంటాయి వ్యవహారాలు అని వాస్తవం. రాత్రి మ్యాథ్యూస్ అన్న భలే మాట చెప్పిండు, ఒక మాట, మంచి మాట తగులుకుంది నాకు. ఆ తరంలో భక్తి చేసి, ఆరాధన చేసి, చప్పట్లు కొట్టి, ప్రార్థన చేసి, కృతజ్ఞత కలిగి, పలకరించి, పరామర్శించి, ప్రేమించి తల్లిదండ్రులు భక్తి చేశారు. ఆ పుణ్య ఫలం ఈ తరంలో మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఈ తరంలో మోసం చేసి, అన్యాయం చేసి, శరీరము, ఆశ, వ్యభిచారము, దొంగతనము, కామకత్వము, లోభము, దరిద్రము, శాపాన్ని కట్టుకొని రాబోయే తరానికి ఏమి ఇస్తావు? నిత్య నరకమే ఇస్తాం. నువ్వేం చేస్తున్నావో ఆ ఫలమే కదా నీ పిల్లలకు ఉంటుంది. నువ్వు సంపాదించి మూట కడితే ఆస్తి ఉంటుంది. నువ్వే లేనిపోని ఎచ్చులకు పోయి ఊరేగేవనుకో అప్పులు ఉంటాయి. నువ్వేం చేస్తే అయ్యే ఉంటాయి నీ పిల్లలకి. దేవుడు అదే చెప్తున్నాడు, మనుషుడా, దేవుడు వెక్కిరింపబడ్డాడు. నువ్వేం విత్తుతావో, నువ్వు ఏ పంటని
విత్తుతావో అదే పంటను కోస్తావు. శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవన పంట కోయుం. ఆ మాట చూడు, ఏది విత్తుతావో అది కోస్తావు అని చెప్పి శరీరము ఆత్మ 2 మాటలు చెప్పాడు. ఆగం హలో, ఏది విత్తుతావో అది కోస్తావు అని చెప్పి 2 మాటలు చెప్పాడు. శరీరము ఆత్మ అని చెప్పాడు. ఏంటి శరీరం ఆత్మ? శరీరముతో నువ్వు చేస్తే శరీర సంబంధమైన పంట కోస్తావు, ఆత్మ సంబంధమైనది చేస్తే ఆత్మ సంబంధమైన పంట కోస్తావు. ఇప్పుడు నువ్వు శరీర సంబంధమైన ఏముంటాయి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి శరీర సంబంధమైన విత్తుకున్నావు అనుకో, ఇక నేను వివరించి చెప్పలేను పొద్దుగోకులు. శరీరానికి సంబంధించిన ఆశలు, కోరికలు, డంబము, ఉద్దేశాలు మొత్తం శరీరానికే ఉన్నాయనుకో, శరీర సంబంధమైన కోస్తావు. ఆత్మ సంబంధమైనవి ఉన్నాయనుకో, ఆత్మ సంబంధమైన పంట కోస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అబ్రహాముకు శరీర సంబంధమైన పిల్లలు లేరు, కానీ ఆత్మలో ఆయన గొప్ప సంతానాన్ని చూశాడు. అందుకే శరీర సంబంధంగా పిల్లలు పుట్టానా, నేటికి ఆత్మ సంబంధమైన పిల్లలు కోట్ల మంది పుడుతున్నారు అబ్రహాంకి. అందుకే మనం ఆత్మ సంబంధమైన తృష్ణ, ఆశ కలిగి బ్రతకాలి, ఆత్మలో ఉండాలి, ఆత్మలో ధ్యానం, ఆత్మలో మూలుగు, ఆత్మలో ఆశ, ఆత్మ సంబంధమైన ఆనందమై ఉండాలి. మన అతిశయం కూడా ఆత్మ సంబంధమైనది అయి ఉండాలి. మనం బ్రతుకుతున్నాం కానీ దేవుణ్ణి బట్టి, దేవుని సన్నిధిని బట్టి, పాడే పాటను బట్టి, వినే వాక్యాన్ని బట్టి, చేస్తున్న భక్తిని బట్టి ఆనందించాలి. ఇది భక్తి జీవితం, ఇది భక్తి జీవితం. ముక్తి కాదు. ముక్తి ఎంతసేపు అండి? ఎన్ని రోజులు? ఎంతకాలం? కొద్ది కాలమే. వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది కనుక మనల్ని మనం పరీక్షించుకొని సిద్ధపాటు కలిగి దేవుని కనికరం కలిగి బ్రతికి ఆయన రాజ్యానికి చేరుదుముగాక. ఒకవేళ ఈ మాటలు విన్న మీ జీవితంలో ఈ క్షణం మీరు అనిపించవచ్చు, అన్నయ్య నాకున్న దాంట్లో నేను కనికరం కలిగే బాగానే ఉన్నానులే అనుకోవచ్చు. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, కనికరం గల మనసు గలవారంట గాయాలు కడతారంట. ఏం చేస్తారు? గాయాలు కడతారు. గాయం కట్టడం అంటే, ఆ రోజు యెరూషలేములో నుండి యెరికోకి వెళ్తున్న ఒకడు, లేవీడు వచ్చాడు, చూశాడు, అయ్యో పాపం అన్నాడు, వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, చూశాడు, బాగుపడ్డావా, తిక్క కుదిరిందా, నా మాట వినలేదుగా, పోయాడు. ఇంకొకడు వచ్చాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ మంచి సమరయుడు వచ్చి గాడిదను దిగి నూనె రాసి ద్రాక్షరసం పోసి ఆ గాయాన్ని కట్టి తన గాడిదని ఎక్కించుకొని పూట కొల్లవాని ఇంట వదిలాడు అని రాసుంది. అంటే గాయపడ్డవాడు, వాడు ఎట్ట గాయపడ్డాడు? దయ్యం, దొంగ అంటే సాతాను చేతిలో గాయపడ్డాడు. ఇప్పుడు ఈ గాయాన్ని సమరయుడు కనికరం గలవాడు కట్టాడు. కొంతమందికి గాయాలు అవుతాయి. ఏం గాయాలు అవుతాయి? శరీర గాయాలు అవ్వవు, ఆత్మ గాయాలు అవుతాయి. అవ్వవా? ఆత్మ సంబంధమైన గాయాలు ఉన్నోళ్ళు లేరా? మనసు, ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరికీ శరీర గాయాలతో కాదు వాళ్ళు చచ్చేది. దేనికి వాళ్ళు చనిపోయేది? గుండె ముక్కలై, మోసం చేసే భార్య, మోసం చేసే భర్త, అన్యాయం చేసే పిల్లలు, అక్రమంగా సహోదర ప్రేమ లేని అన్నదమ్ములు, ఇలాంటి వారి మధ్యలో బ్రతకలేక, వారి మోసాలు భరించలేక గుండె ముక్కలై ఉరిపోసుకొని పురుగుల మందాకి చస్తారు. అంటే ఈ గాయం ఎక్కడైంది? మనస్సుకైంది, హృదయానికైంది, శరీరానికి అవల గాయం. ఆ మనస్సును కనికరంగల విశ్వాసి కట్టాలి. అది కనికరంగల మనసు అంటే. హల్లెలూయా. ఎవరికి గాయాలు ఉన్నాయో, ఎవరు గాయపరచబడ్డారో, ఎవరు నలిగిపోయారో, ఎవరు ఇబ్బంది పడ్డారో మనం పలకరించాలి, పరామర్శించాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, వాళ్ళ గాయం కట్టాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ చేతనైతే ఏ విధంగా వారిని కట్టగలవో, ఆర్థికంగా సహాయం చేయగలవా, మాట సహాయం చేయగలవా, నీకున్న అధికారాన్ని వాడగలవా, నీకున్న ఉద్యోగాన్ని వాడగలవా, మరలా చెప్తున్న సమయోచితమైన జ్ఞానం కలిగి మనం వాళ్ళని కనికరించి వాళ్ళ గాయాలు కట్టి వాడిని పూట కోళ్ళ వాని ఇల్లు అంటే దేవుని మందిరానికి వాళ్ళని నడిపించాలి. హల్లెలూయా. ఇది గాయం కట్టడం అంటే. కనికరం గల వారే గాయాలు కడతారు. కాబట్టి గాయపరచబడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. లోకం ద్వారా, అన్నదమ్ముల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, అధికారుల ద్వారా, డినామినేషన్ల ద్వారా లోక సంబంధం గాయపరచబడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారందరినీ మనం ఆదరించి దేవుని మాటల చేత ధైర్యపరచాలి. ఈ మాట మీకు ఎప్పుడు అర్థమవుతుందో, మీరు ఎప్పుడు ప్రకటిస్తారండి?
ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకే చెప్పాలి, మిమ్మల్నే బలపరచాలి, మిమ్మల్నే ఆదరించాలి. మీకేనా ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారే, మీరు ధైర్యపరచరా, మీరు ఆదరించరా, మీరు ప్రోత్సహించరా, మీరు బలపరచరా? ఆలోచన చేయండి. మీరు కనికరం గల మనసు కలిగి ఉంటే మీరు అనేకుల గాయాలు కట్టుదురుగాక. అలా కట్టబడి కనికరం గల వారిని యేసయ్య కనికరిస్తాడంట. రెండవది ఒక్క మాట చదువు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన పద్నాలుగు వచ్చిన చదువు. చాలండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి దేవుడు డిస్కషన్ చేస్తాడు. దేవుని గురించి డిస్కషన్ జరుగుతుంది అక్కడ. ఏమని డిస్కషన్ జరుగుతుందంటే, మీరు సేవకులను కనికరించి పరిచారకులై వారికి ఉపచారం చేశారు కనుక, వారికి ఉపచారం అంటే ఏం ఉపచారం చేశారు? హలో, కనికరం కలిగిన మీరు తన దాసులకి ఏం ఉపకారం చేశారు? యేసు ప్రభు గొర్రెల్ని మేకల్ని వేరు చేసేటప్పుడు అంటాడు, అయ్యా వాళ్ళని ఎందుకు ఆ పక్కకు పెడుతున్నావంటే, మీరు నాకు ఉపకారం చేశారు. ఏం ఉపకారం చేశావు? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నేను దాహంగా ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నేను వస్త్రహీనున్నై ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు, నాకు ఉపకారం చేశారు కాబట్టి మిమ్మల్ని ఇటు రమ్మని చెప్తున్నానంటే, వాళ్ళు అంటారు, మేము ఎప్పుడు చేసామయ్యా నీకు, అసలు నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావయ్యా అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, ఇడుగో ఈ నా దాసులలో ఒకడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసావు కదా, నాకు చేసినట్టే అంటాడు. హల్లెలూయా. ఉపకారము చేసితిరి గనుక వారిని కనికరిస్తారు. ఈ రోజున సేవకుడి పక్షాన ఉపకారం చేసే కనికరం గల విశ్వాసులు లేవనెత్తబడాలి యేసునామములో. ఏంటి ఆ ఉపకారం? దేవుని సేవ పేరిట జరుగుతున్న ఈ పరిచర్యలో సేవకుడు ముందుకెళ్తున్నప్పుడు సహకరించే మనసు. ఏం చేస్తున్న పాస్టర్ గారు? కోటలు పెడుతున్నాడా, మందిరం కడుతున్నాడా, విజిటింగ్కి వెళ్తున్నాడా, సభలకు వెళ్తున్నాడా, మందిరంలో భోజనాలు పెడుతున్నాడా, పరిచర్య జరుగుతుందా, ఏం జరుగుతుందో మందిరంలో వివేచించి గమనించి తిండికైనా, నీళ్ళకైనా, వస్త్రానికైనా, పరిచర్యకైనా, దేనికైనా సంఘ క్షేమాభివృద్ధి కొరకు వేసే ప్రతి అడుగులో సహకారంగా సంఘం ఉండాలి. ఆ ఉపకారం చేస్తేనే దేవుడి కనికరం పొందుతావు. శనగలు తిని చేయి దొడుకున్నట్టుగా వచ్చామా, సందేశమా, ఓ మొద్దు పెట్టారా, తినేసి వెళ్ళిపోయామా, ఇది బాధ్యత లేని భక్తి, బాధ్యత లేని తరమైపోద్ది. దేవుని మందిరంలో నిన్ను ఒక స్తంభంగా నిలబెట్టుకున్నప్పుడు ఒకవైపు నువ్వు కూడా మోయాలి. హలో, ఈ పిల్లర్స్, ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి, 14 పిల్లర్స్ ఉన్నాయి. ఏదైనా ఒక పిల్లర్ పక్కకు పోతే దీని పరిస్థితి ఏంది ఉంటుందా? నేను అసలే జబ్బు అని నేనేమో నిలబడతాను, నా వల్ల ఏమైందంటే, నువ్వు జబ్బోడివో, ఒంటోడు, ఊపిరోడు, నిలబడు. బలమిచ్చే దేవుడు, శక్తితో నింపే దేవుడు. నువ్వు అనుకో, నువ్వు తీర్మానం చేయి, ప్రభా నాకు గనక 2 లక్షలు వస్తే ₹1,00,000 మందిరానికి, నువ్వు తీర్మానం చేయి. 2 లక్షలు వస్తే ₹1,00,000 తేడెత్తాం, నువ్వు ఆ 10,000 బ్యాచే. దేవుడి తీయటానికి ఏమైందమ్మా నీకు? మన ఒక 500 ప్రార్థన చేస్తే ₹1,00,000 పడ్డాయి అంట. ఆమె ఎవరు? నేను కూడా ప్రార్థన చేయించుకుందాం అనిపించింది నాకు. ఇట్లాంటి దిక్కుమాలని నేను చెప్పట్లా. దేవుని వాక్యం భారం, నువ్వు నిలబడాలి. స్తంభంగా దేవుడు నిన్ను చేసింది, నీ వలన ఏమవుతుందో అదే నువ్వు నెత్తికి మించొద్దు. నీ వలన ఏమవుతుందో ఈ బాధ్యత నీకు లేకపోతే దేవుడి కనికరం పొందలేవు. దేవుడి కనికరము దూరం అవుతే కరువు, ఖడ్గము, రోగము, శాపము, ఈ లోకం మీద ఉన్న ప్రతి తెగులుకి మనం బానిసలమైపోతానే ఉండాలి, బలహీనమైపోతూ ఉండాలి. చేతుల కష్టార్జితం పోగొట్టుకొని, సమాధానం పోగొట్టుకొని, ఒళ్ళుగుల్లైపోయి, ఇల్లుగుల్లైపోయి, సమాధానం లేక, నెమ్మది లేక, అన్ని జనులకు హాస్యాస్పదంగా ఏమిరా మీరు ప్రభువుని నమ్ముకొని ఏం ఉపయోగం రా? నువ్వు ప్రభు నిన్ను నమ్ముకొని ఏం ఉపయోగం? నువ్వు నిన్ను రక్షణ ఇచ్చి నీ వల్ల నాకేం ఉపయోగం అంటాడు ఆయన. అయితే ఇంక మాటల యుద్ధమే కానీ క్రియలు ఏమున్నాయి? మనుషుడా, దేవుడు విక్రించబడ్డావు, నువ్వేది విత్తుతావో. నో డౌట్, మనం ఎంత ఆసక్తి కలిగి దేవుళ్ళ ముందుకెళ్తామో దేవుడు అంత మనకు ఇస్తాడంతే. నాకు
భూ దిగంతములకు వెళ్ళి యేసయ్య మాట చెప్పాలని తపన. అందుకే గుర్రాల మీద గుర్రాలు సరిపోలేదని పాస్పోర్ట్ ఇచ్చిండు, ఇక వీసా కూడా ఎత్తండు, ఇంకా విమానం కూడా ఎక్కుతాడు, ప్రభు చిత్తమే సొంత విమానం ఎత్తాడు. యేసు రక్త జయం. హల్లెలూయా. కొండేపికి విమానం ఎప్పుడైనా వచ్చిందా? మన పరిచర్యతో వస్తుంది యేసు రక్త జయం. ఆమేన్. ఏమనుకుంటారు మీరు? మీరు అదిగో తెత్తుండు చూడు, మొత్తం కారు, పెద్ద కారు తెచ్చుండు. అయ్యో నువ్వు ఇచ్చినవయ్యా, అది చూడు చూడు భోజనం, ఇన్ని భోజనాలు పెట్టకపోతే ఏమంట, అంత సాంబార్ పోయొచ్చుగా, పొద్దుల్లో చూడు పుస్తకం చెప్పినారు. ఒరే నేను సాంబార్ పోతారైతే ఈయనకి ఎందుకు లేనట్టు ఉండొచ్చుగా, పెరుగంట, సాంబార్ అంట, పచ్చడి అంట, బిర్యానీ అంట, ఏ ఊరు పెట్టమండి ఇవన్నీ. నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు కడుపు నిండాలని నేను పెడుతున్నా. హల్లెలూయా. ఆశ ఉండాలా. మనం ఎంత ఆశ కలిగి పరిగెడతా ఉంటామో దేవుని కొరకు ఇస్తూనే ఉంటాడు. నేను ప్రభువు నా తీర్మానాలు ఎలాగో ఉంటాయి, అసలు మీకు పిచ్చి పడుతుంది. మా వాళ్ళకే బట్టి ఇది పిచ్చి నన్ను చూసి. నేను అనుకున్న ప్రభా ఆడెవడో కోలుగెట్టోడు 90% నీకు ఇచ్చి 10% ఉంచుకున్నాడంట, నాకు కూడా ఆ స్థాయి వస్తే ఇచ్చేస్తానయ్యా అనుకున్నా. సరే ఇక సమయం వచ్చింది, 10% ఇచ్చిన రోజులు పోయి 50-50 చేసాం, అది కూడా దాటా. ఇక లాభం లేదులే మొత్తం దేవుడికి అని చెప్పి నేనే పోయి కానుకలపేటలో పడ్డా. మీకు అర్థమవుతుందా? నేనే వెళ్ళి కానుకలపేటలో కూర్చున్నా. అంటే నా 100% సంపాదన దేవుడికే. ఇప్పుడు నేను కానుకలపేటలో కూర్చొని ఉన్నా, ఇక నేను దేవునికి అయిపోయినా కదా, నాలో ఇంకా తృష్ణ, ఆకలి, ఆశ తీరలా. ఇంకేదైనా చేయాలి దేవుడి కొరకు. దేవుడు అంటాడు, ఇంకేం చేస్తారా, మొత్తం వచ్చినావు కదా, 100% వచ్చినావు కదా, ఇంకేం చేస్తావు అంటే, లేదు ప్రభా ఇంకా ఏమైనా ఇవ్వాలి. ఏమి ఇవ్వగలను ఇంకా? నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బలం నా బలమా ఎట్టివ్వాలి? ఉపవాసాలుండు యేసు రక్తమే జయం. ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు నాలో జీవాన్ని నష్టంగా ఎంచుకున్నా. గ్యాస్ స్టవ్లో వచ్చి పానం పోయినా పర్లేదు, నాలో మరణం సంఘములో జీవం అని దైవజనుడు చెప్పిన మాటను ఆధారం చేసుకొని దేవుని సేవ కొరకు నా బలాన్ని కూడా యేసయ్యకి ఇచ్చేశా. హల్లెలూయా. 32 సంవత్సరాలు నా 17వ ఏట ప్రభువులోకి వచ్చాను, 19వ సంవత్సరం సేవలోకి వచ్చాను. 32 సంవత్సరాల వరకు నా యవ్వన బలమంతా యేసయ్యలో దారబోసాను. ఇంకేం చేయగలను ప్రభా, ఇంకా నీ ఇష్టం, పరిగెత్తో, రెస్ట్ తీసుకునే అవకాశం ఉన్నా. ఎందుకంటే మనకు పైన ఎవరు లేరుగా నాయకులు, మనమే బాస్ కదా. మనం ఆడిందే ఆట, పాడిందే పాట. అయినా భయముతో, వణుకుతో యేసయ్య సేవ కొరకు సుదూర ప్రాంతాల నుంచి పిలుపు వచ్చిన ఆకూడదు. యేసయ్య మాట ప్రకటించడానికి మనకు మరలా పునరుద్ధానం ఇచ్చాడు దేవుడు, పునరుజ్జీవం ఇచ్చాడు, బలం ఇచ్చాడని పరిగెడతానే ఉన్నా. ఇలాంటి తీర్మానాలు నీకు వస్తే నీకు కూడా గుర్రాలు వస్తాయి. హల్లెలూయా. అర్థమైందా గుర్రం అంటే ఏందో? అర్థమైన వాళ్ళు అల్లు చెప్పండి. తల్లి నీకు అర్థమైందా గుర్రం అంటే ఏంది? కారులో వచ్చేస్తారు సేవకి, కారులో వస్తారు మందిరానికి, యేసు రక్త జయం. ఆమేన్. వచ్చేస్తారు. ఆయన అన్నట్టు ప్రవీణ్ పగడాల్ గారు న్యూయార్క్ సిటీలో విమానం దిగుతుంటే మా నాయనది ఏమన్నాడు? మా నాయనది, ఈ సిటీ మా నాయనది అన్నాడంట. నిజంగా ఎంత విశ్వాసం ఆ మాట. మన నాయన ఇచ్చాడు మనకి ఎన్ని, మనం అనుభవించకపోతే ఎట్లా? అనుభవించడం అంటే శరీర భోగం కోసం కాదు, ప్రభు మహిమ కొరకే. హల్లెలూయా. ప్రతి క్షణం, ప్రతి మాట దేవుడి కోసం పరితపించాల పానం. యేసయ్యా పిల్లల్ని ఇచ్చినందుకు స్తోత్రం, ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, పొలం ఇచ్చినందుకు స్తోత్రం, ఉద్యోగం ఇచ్చినందుకు మర్చిపోకూడదు. కూటం పెట్టామా, సందా ఇచ్చామా, భోజనం పెట్టామా, అయిపోయింది. ప్రతి నిమిషం స్తుతి వినబడతాను. అది ఒక ధూపం. అది నైవేద్యం ఆరిపోద్దా? గుడిలో దీపం ఆరిపోద్దా? అది వినబడతానే ఉండాల. కృతజ్ఞత జ్వాల వినబడతానే ఉండాల. ఒక్క పూట పోయేది కాదు. ప్రభుతో మన జీవితకాలం నిబంధన మనకిదే. అందుకే నువ్వు కనికరం గల మనిషివని ఎప్పుడు తెలుస్తుందంటే, సేవకులకు ఉపకారము చేశారు గనుక, వారి క్షేమాన్ని కోరుకున్నారు గనుక నీవు కనికరం గలవాడవని దేవుడు నిన్ను చూసి, నీ పరిచర్యను చూసి నిన్ను దీవిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడో. ఆ మాట 14వ వచనం,
6వ అధ్యాయం 13 వచ్చిన, నేను ముగిస్తున్నా, ఒక్క మాట ముగిస్తున్నా. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13, 14 చూడు. బా చాలండి, చాలు చూడు అమ్మా, ఇటు చూడు, నా మాట చూడండి. ఆయన అంటాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత చూపించిన ప్రేమను బట్టి. అప్పుడెప్పుడో భోజనాలు పెట్టారు, అప్పుడెప్పుడో బట్టలు ఇచ్చారు, అప్పుడెప్పుడో కానుకిచ్చారని కాదు, ఇంకనూ మీరు చేయుచుండుట చేత నా నామును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అయితే ఏంటి? అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితో ప్రమాణము చేసుకోవాలో అర్థం కావట్లా. హలో, ఈ మాట చూడండి. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో అబ్రహాం ఇట్రా అబ్రహాం ఇట్రా పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు ఆశీర్వదిస్తాను? ఎందుకంటే నువ్వు చేసిన ఉపచారం, నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన సహకారం. దీవించకపోతే అట్లా నిజంగా దీవిస్తావు ప్రభా. మా అమ్మతోడు అంటానికి అమ్మలేదు దేవుడికి, మా నాన్నతోడు నాన్న లేడు, నా పిల్లలతోడు పిల్లలు లేరు, లేకపోతే ఇంకా ఎవరు దేవుడు తోడు, దేవుడు లేడు, ఆయన దేవుడు. ఇంక ఏం చేయాలో అర్థం కాక తన మీద తను ఒట్టు పెట్టుకున్నాడంట. యేసు రక్త విజయం. కొట్టు చప్పట్లు గట్టిగా. చదివిన మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. హల్లెలూయా. కనికరము గల వారు ధన్యులు, వారు ఆశీర్వదించబడతారు, విస్తరించబడతారు. యేసునామములో ఇంత దీవెన ఉంది కనికరం గల మనసులో. ఏందనుకున్నారు? భక్తి ఇలా చేయాలి, దేవుడి కొరకు ఇలా బ్రతకాలి, అప్పుడు ధారాళంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేటికి ఫారెన్ ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. భారతదేశంలో చర్చిలు కట్టడానికి, అనాథ శరణాలయాలు కట్టడానికి, విధవరాలను ఆదరించడానికి, దిక్కులేని వారికి భోజనం పెట్టడానికి ఫండ్స్ ఇస్తూనే ఉన్నారు. కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎప్పుడైనా ఆ ఫండ్ ఇచ్చి అడుక్కు తిన్నట్టు ఎప్పుడైనా పేపర్లో చూసారా? వాళ్ళు ఇస్తుంటే అప్పుడప్పుడు డౌట్ అవుతుంది, అమెరికాలో ఏమో డాలర్లు కాసి చెట్లు ఏమైనా ఉన్నాయేమో అని, డబ్బులు కాసి చెట్టు ఏమైనా ఉందేమో అనిపిస్తుంది. అది ఒక ఓటని తెలుసా? బోరు ఉందా? బోరు 70 అడుగులు రంధ్రం వేస్తాం, ఇక మోటార్ వేసి కొడతా ఉంటే వస్తానే ఉంటాయి నీళ్ళు. ఆ రంధ్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయన్నా అమ్మా? 70 అడుగులు అంటే 70 అడుగులకి 70 లీటర్లు కాకపోతే 2 లీటర్ల చొప్పున 70 రోజులు 140, 150 లీటర్లు, లేకపోతే 200 లీటర్లు రావాలి ఆ రంధ్రంలోంచి. కానీ కొడతా ఉంటే వస్తానే ఉంటాయి నీళ్ళు ఆ రంధ్రంలోంచి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దాని పేరే ఓట, దాని పేరే ఆశీర్వాదం, దాని పేరే విస్తరించడం. కాబట్టి ఇది మొదలుకొని యేసయ్య చెప్పిన మాట, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. కాబట్టి చర్చికి వచ్చిన ఆ క్షణము నుంచి, అంటే వచ్చినప్పటి నుంచే కాదు, వచ్చినప్పటి నుంచి మళ్ళీ అన్నీ చూసుకొని పోయే వరకు పక్కన వాళ్ళని, ముందు వాళ్ళని, వెనక వాళ్ళని, పై వాళ్ళని, కింద వాళ్ళని కనికరిస్తూనే ఉండాలి. దారి పొడుగుతా కనికరం గల మనసే కలిగి ఉండాలి. ఎవరి ఎడల, అన్నిల ఎడల కూడా మనం కనికరం కలిగే ఉండాలి. కాకపోతే ఒక్కటి, శత్రువు వచ్చినప్పుడు మాత్రం తాట తీయాలంతే. యేసునామములో శత్రువు వస్తే, శత్రువు అంటే ఎవడు? నీ భక్తిని, నీ కుటుంబాన్ని, నీ విశ్వాసాన్ని పాడు చేసేవాడే శత్రువు. ఒకవేళ నీ శరీరమే నీ శత్రువులాగా తయారైందనుకో, పడవటమే యేసు రక్తం విజయం. నేను చెప్పట్లా, యేసయ్య చెప్పాడు. ఊరక దానికి వెళ్ళి చూడాలనిపిస్తుందా? నా మాట కదా, యేసయ్య మాట. చూడాలనిపిస్తుందా? అవునయ్యా, పొడుగు కన్ను పొడుగు అన్నాడు. అలా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఓడబెరకమన్నాడు. ఎందుకని? చూసి నరకాన్ని పోయి సచ్చే కంటే ఇది బీకేసుకొని పరలోకం రారా నువ్వు ధన్యుడు అన్నాడు. నీ శత్రువు ఎవరో గుర్తుపట్టి వాణ్ణి మాత్రం తగలబెట్టు, కానీ నువ్వు మాత్రం ప్రజల ఎడల, సంఘం ఎడల, సేవ ఎడల కనికరం కలిగే బ్రతుకుదువుగాక. తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఇంతవరకు ఈ ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు బిడ్డలను ఆశీర్వదించండి. కనికరం గల మనసు కావాలని తీర్మానంతో ప్రార్థించిన ఒక్కొక్కరిని దీవించి గొప్ప చేయమని, నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని, ప్రభువా విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వాదకర మార్గాలు నడిపించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాల్గొని తీర్మానంతో ప్రార్థించిన ఒక్కొక్కరికి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవునికి